హల్లెలూయా. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి సుమారుగా అబ్రహాము గారి నుంచి తదుపరి 3 తరాలను కూడా మనం పూర్తి చేసుకోవడానికి దేవుడు తన అత్యున్నతమైనటువంటి కృప కనుపరిచాడు. అబ్రహాము గారి యొక్క కుమారులు, అబ్రహాము గారి యొక్క మనవళ్ళు, అబ్రహాము గారి మనవళ్ళ యొక్క భార్యల గురించి కూడా మనం పరిశీలన చేయడానికి ప్రయత్నించాం. అయితే అబ్రహాము గారి యొక్క 2వ కుమారుడు ఎవరు క్షమించాలి, ఇస్సాక్ గారి యొక్క 2వ కుమారుడు ఎవరైనా? యాకోబు గారి నుంచే, యాకోబు సంతానం నుంచే 12 మంది గోత్రకర్తలు కూడా రావడానికి దేవుడు కృప అందించాడు. దాని గురించి కూడా గడిచిన వారంలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం అయితే చేశాం. అయితే యాకోబు గారి యొక్క మొదటి భార్య అయిన లేయా గురించి పరిశీలన చేసిన అనంతరం ఆమెకు పుట్టినటువంటి 2వ కుమారుడు గురించి మనం పరిశీలించాం. కానీ మొదటి కుమారుడు గురించి మనం పరిశీలించలేకపోయాం. ఇంతకీ యాకోబు గారికి ఎంతమంది పిల్లలు చెప్పాలి? 13 మంది పిల్లలు. లేయా గారికి 6 పుట్టారు, రాహేలు గారికి 2 పుట్టారు. లింగులింగం అంటే అది కూడా చాలా కష్టతరం అయిపోయింది. అయితే జిల్ఫాకి బిల్హాకి 2 భార్యల యొక్క దాసులకి చెరుకొక 2 అయితే పుట్టడం జరిగింది. వాస్తవానికి 6 లేయా నుంచే వచ్చారు. రాహేల్ నుంచి వచ్చింది 2 మాత్రమే. అయితే లేయా యొక్క జ్యేష్ఠ కుమారుడు, లేకపోతే యాకోబు గారి యొక్క ప్రథమ కుమారుడు అయినటువంటి ఒక వ్యక్తిని గురించి పరిశీలించడానికి ప్రయత్నం అయితే చేద్దాం. యాకోబు జ్యేష్ఠ కుమారుడు, లేయా కన్నటువంటి మొదటి కుమారుడు ఎవరో కాదు కానీ రూబేను. చెప్పండి, రూబేను. 2వ వాడి పేరు షిమ్యోను. తర్వాత మనం మాట్లాడుకోవచ్చు అన్నీ కూడా. తర్వాత ఈ 12 మంది గోత్రకర్తల తర్వాత ఇంత లెంగ్త్ ఉండదు, ఇంత లోతైనటువంటి పాత్రల గురించి విశ్లేషణ చెయ్యను. అంటే నాకు వచ్చిన ఆలోచన, మా అమ్మగారు చెప్పినటువంటి మాటను కూడా నేను గౌరవించాలి. నాకు చెప్పినటువంటి నా సన్నిహితులు చెప్పిన మాటలను కూడా నేను తీసుకుంటాను. కనుక అందరి గురించి చేయను, కొంతమంది గురించే ఆ అవసరమైన మెయిన్ పర్టికులర్గా ఉన్నటువంటి పెద్దవాళ్ళ గురించి పరిశీలన చేసి సంవత్సరం ఎండింగ్ కల్లా పూర్తి చేసేటువంటి ప్రయత్నం అయితే ఉంది. ఇలాగే చేసుకుంటూ పోతే ఇంచుమించుగా 3 నెలలు, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, ఇంకా ఎక్కడున్నాం? ఆదికాండంలోనే ఉన్నాం. ఏప్రిల్, మే కూడా అయిపోద్ది. 10 సంవత్సరాలు పడుతుందండి బైబిల్లో ఉన్న పాత్రలన్నింటినీ పరిశీలించాలంటే. మరి 10 సంవత్సరాల్లో పూర్తి చేయడం పెద్ద కష్టమేం కాదు. మరి ఇలాగా దేవుడు రాకడ వచ్చేద్దాను అంటున్నాను కదా. కాబట్టి అంతా కాదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇది నాకు ఉపయోగపడేది కాదు, వెనకాల వచ్చేటువంటి భావితరాలకు కూడా చాలామందికి ఉపయోగపడతాయి. నేను ఇప్పుడు మాట్లాడిన ప్రతి క్యారెక్టర్ కూడా ఇప్పుడు నార్మల్గానే ఉండొచ్చు ఆ వీడియోలో, కానీ రేపు రోజున చాలామందికి ఉపయోగపడతాయి. చాలా బైబిల్ స్టడీస్కి, బైబిల్ కాలేజ్ సంబంధించిన వాటికి కూడా ఉపయోగపడతాయి. తర్వాత బాగా అవి వైరల్ అవుతాయి. అందుని గురించి ప్రతి క్యారెక్టర్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించవలసి వస్తుంది తప్ప నాకు సమయం ఉండో లేకపోతే ఇంకోటి అయితే ఏం కాదు. కానీ లేయా యొక్క ప్రథమ జ్యేష్ఠ కుమారుడి పేరు ఏంటంటే రూబేను. ఆ రూబేను యొక్క జనన విధానాల కంటే కూడా ఆయన పుట్టుక సమయంలో ఆయన్ని కన్నటువంటి తల్లిగారు పలికినటువంటి మాట జ్ఞాపకం చేసుకొని అసలు ఆ తల్లి వ్యక్తికి రూబేను అనేటువంటి పేరు పెట్టవలసినటువంటి అవసరత ఎందుకు వచ్చింది అని ఆలోచన చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, ఆదికాండము 29వ అధ్యాయము, ఆదికాండము 29వ అధ్యాయము 32వ వచనానికైనా మనం చదివితే ఒక చక్కటి మాట చోట కనబడతా ఉంది. ఎవరైనా త్వరగా చదవండి. లేయా గర్భవతి అయి కుమారుణ్ణి కని యెహోవా నా శ్రమను చూచియున్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించును కదా అనుకొని అతనికి రూబేను అనే పేరు
బడెనో. నా భర్త నన్ను ప్రేమించునేమో అని అనుకొని పెట్టిన పేరది. నా భర్త నన్ను ప్రేమిస్తాడేమో అని అనుకుని పెట్టిందంట. ప్రేమిస్తాడని పెట్టలేదు, ప్రేమిస్తాడేమో అని అనుకొని పెట్టినటువంటి పేరే రూబేను. అనుకొని పెట్టిన పేరు. చాలాసార్లు మనం కూడా అనుకుంటూ ఉంటాం కదా, వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని వెళ్ళవలసి వచ్చిందండి. వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని నాకు ఇష్టం లేకపోయినా సరే మాట్లాడవలసి వచ్చిందండి. తినను అని అంటే వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని నాకు ఒంటిలో బాగోకపోయినా సరే తినవలసి వచ్చిందండి అని చెప్పి అనుకుంటారేమో అని అనుకొని చాలాసార్లు ఇష్టం లేకుండా కూడా కొన్ని పనులు జరిగిస్తూ ఉంటాం. అవునా కదా? కరెంటు పోతాదేమో అని అనుకొని 2 రోజులకి సరిపడేటువంటి అన్నాన్ని ముందుగానే తెంగరోలు చేసి పని. కొంతమంది అలాగే చేస్తూ ఉంటారు కదా, కరెంటు పోతుందనే వార్త. అది నిజానికి వాస్తవమో తెలియదు, అవాస్తవమో తెలియదు. 4 రోజుల వరకు కరెంట్ రాదంటే 4 రోజులు సరిపడే కూరలు అన్నాలని వండేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటారు. వాస్తవానికి జరిగింది లేదు, చేసింది లేదు. అక్కడ అనుకొని జరుగుతుందేమో అనుకొని చాలామంది జరిగిస్తూ ఉంటారు. అవునంటారా కదంటారా? అనుకొని చేయడం వల్ల వచ్చేటువంటి నష్టాలు ఉన్నాయి, లాభాలు కూడా ఉన్నాయి, కాదని అనట్లేదు. కానీ ఎప్పుడూ కూడా అనుకొని ఏది చేయకండి. వాళ్ళు ఏదో అనుకుంటారో, వీళ్ళు ఏదో అనుకుంటారో, అదేనా అంటే ఎలా అవుతుందేమో అని అనుకున్నానండి, అనుకొని చేసానండి, అనుకొని మాట్లాడానండి, అనుకొని లోపలికి రమ్మన్నానండి, అనుకొని పెట్టానండి, అనుకొని తిన్నానండి. ఇలాగ ఎప్పుడు చేయకండి. ఎప్పుడూ కూడా అనుకొని చేయకండి. నీకు అనిపిస్తే చేయి, నీకు నిజంగా అది మంచిది అనిపిస్తే చేయి. అంతేకాని అనుకొని చేయడం వల్ల మేలు కంటే కూడా ఏమి ఎక్కువ ఉన్నాయి, నష్టాలే అని అంటే. అనుకో, ఏ విషయంలో అనుకోవాలి తెలుసా? ఈ సమయంలో కానీ దేవుడు రాకడ వస్తే నేను ఎత్తబడనేమో అని అనుకొని సిద్ధపడు. ఇలాంటి విషయాల్లో నువ్వు అనుకోవడంలో తప్పేమీ లేదు. ఈ సమయంలో దేవుడి యొక్క పిలుపుని కానీ నా ఆత్మ కానీ పొందుకుంటే నేను ఏ చోటకు వెళ్తానో అని అనుకొని సిద్ధపడు, తప్పులేదు. నేను చేసిన అపరాధాలను బట్టి, నేను చేసిన దోషాలను బట్టి దేవుడి సన్నిధుల్లో పశ్చాత్తాప పడకుండా, క్షమాపణ దేవుడి మూలంగా పొందుకోకుండా దేవుని రాకడగానే వచ్చేస్తే నేను ఎక్కడికి వెళ్తాను రా బాబు అని అనుకొని సిద్ధపడడం, రక్షణ పొందుకోవడం, మారు మనసు పొందుకోవడం తప్పు లేదు. కానీ దేవుడు భర్త గారు ప్రేమిస్తాడేమో అని అనుకొని అయ్యగారికి ఏం పెట్టిందంట? పేరు పెట్టింది. చాలా డీప్ మెసేజ్, లోతుగా చెప్పను, లైట్గానే చెప్తాడు. అనుకొని ఏమండి, ఈవిడ అనుకుంది కాబట్టి దేవుడు పిల్లలు ఇచ్చారా? లేకపోతే దేవుడు అనుకున్నాడు కాబట్టి వచ్చింది అక్కడ? పాపం కొన్నిసార్లు నాకు అమ్మగారు లేయ యొక్క జీవితం చదువుతున్నప్పుడు ఆవిడ మాట్లాడిన కొద్ది మాటలే, ఎక్కువ కూడా మాట్లాడేది ఆవిడ మాటలు కొద్ది మాటల్లో కూడా నాకు చాలా బాధేస్తూ ఉంటుంది. బాధ కంటే కూడా ఎక్కువగా జాలేస్తూ ఉంటుంది. పాపం అమాయకురాలేమో, జబ్బు కండ్ల గలది, దానికంటే కూడా పిచ్చి తల్లి పాపం, ఆవిడకి ఏం తెలియదండి పాపం. రాహేల మహాజ్ఞాని. ఎంత జ్ఞాని అంటే తండ్రిని సైతం మోసం చేసే జ్ఞాని ఆవిడ. ఇంటి సొత్తును సైతం దొంగిలించుకొని వెళ్ళిపోయినటువంటి జ్ఞాని. కానీ లేయ తల్లి చాలా అమాయకురాలు పాపం, చాలా బలహీనరాలు, చాలా దయగలిగినటువంటి మనసు. అన్నిటికంటే కూడా ఆవిడ యొక్క జీవితం నాకు ఎంతకైనా సరే జాలి దయని కనుపరుస్తూ ఉంటుంది, కలుగు చేస్తూ ఉంటుంది అంటాను నేను. అనుకుందంట, ఒకవేళ ఈ కుమారుడు పుట్టిన తర్వాత నా భర్త నన్ను ప్రేమించకపోతాడా, నన్ను ఇష్టపడకపోతాడా, నన్ను కౌగులించుకోపోతాడా, నన్ను దగ్గర చేసుకోకుండా ఉంటాడా అని చెప్పి పిల్లోడు పుడితే భర్త ప్రేమిస్తాడేమో అనుకుని పాపం భర్త ప్రేమ కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఒక దీన దరిద్రురాలు పాపం ఆవిడ. నిజంగా ఆ మాట చిన్నదే, కానీ ఆలోచన చేస్తే చాలా బాధేసింది. అంటే ఆవిడ ఉద్దేశం, ఆవిడ యొక్క ఆలోచన ఎలా ఉందంటే, ఎప్పుడు నా భర్త నుంచి నాకు ప్రేమ దొరుకుతుంది, నా భర్త నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటాడో, నా భర్త నన్ను ఎప్పుడు దగ్గర చేసుకుంటాడో, నా భర్త నన్ను ఎప్పుడు ప్రేమించడం మొదలు పెడతాడో, నా చెల్లినే ఎక్కువ ప్రేమిస్తున్నటువంటి నా భర్త నా ప్రేమను అర్థం చేసుకుని
నా మనసును అర్థం చేసుకుని ఎప్పటికైనా సరే నన్ను తన కౌగిటిలో చేర్చుకోకుండా ఉంటాడా అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి ఒక అభాగ్యురాలు లేయ. చాలా ఎదురు చూసిందండి. భర్త మారడా అని ఎదురు చూసింది. ప్రేమించకుండా ఉంటాడా అని ఎదురు చూసింది. లేకపోతే నన్ను చేర్చుకోకుండా ఉంటాడని చూసింది. ఇంకెంతకాలం ఎడమొఖం పెడమొఖం కింద పెట్టుకుంటాడు నా భర్త, ఎప్పటికైనా మారతాడో, నా స్వభావాన్ని ఎప్పటికైనా తెలుసుకుంటాడో, నా ప్రేమను ఎప్పుడైనా సరే నా భర్త అర్థం చేసుకుంటాడులే, ఎప్పటికైనా నా భర్త నన్ను ప్రేమిస్తాడనే ఆలోచనతో ఎదురు చూసిన పిచ్చి తల్లి లేయా. అందుకే అంటుంది ఆవిడ, నాకు కొడుకు పుడితే ఖచ్చితంగా నా భర్త నన్ను ఏం చేస్తాడు అనుకుందంటే ప్రేమిస్తాడు. పాపం ఇందులో ఎవరి తప్పు ఉందంటే వీళ్ళ తప్పు వాళ్ళది తప్పు అని అనడానికి కూడా వీల్లేదు. ఎవరి తప్పు ఉంది అందులో చెప్పండి? అసలు లేయ అంత బాధపడడానికి, లేయ అంత దుఃఖపడడానికి, భర్త నుంచి ప్రేమను కొరువైపోవడానికి గల కారణం ఎవరు చేసిన తప్పది చెప్పండి? మామూలుగా ఏం పర్లేదు చెప్పండి. మిమ్మల్ని ఏమన్నా ఫోకస్ అంతా ఇశ్రాయేలు మీద ఉంది. ఏమన్నా నేను చెప్పండి, ఎవరు తప్పు అంటారు? లాబాను చేసిన తప్పు. అంటే లాబానికి తప్పు చేశాడు కాబట్టి పెద్ద కూతురు నలిగిపోయింది అంటారు కొంతమంది. తప్పు లేదు, మీ ఉద్దేశాన్ని తెలియపరిచారు. నేను ఎంత మాత్రమో కూడా కాదని అంటలేదు. లాబాను తప్పో, లేకపోతే యాకోబు గారి తప్పో, లేకపోతే రాహేలు గారి తప్పో, ఇవన్నీ ప్రక్కన పెట్టేస్తే నాకు అనిపించింది ఏంటంటే, ఒకప్పుడు వాస్తవానికి లాభాన్ని చేసిన తప్పు కదమ్మా. నువ్వు అనుకుంటారు అందరూ అలాగే అనుకుంటారు, కానీ కరెక్ట్ అది. ఎందుకంటే లాభాన్ని ఎందుకు ఆ అమ్మాయిని పెళ్లి చేయవలసి వస్తుందంటే, చిన్న అమ్మాయికి పెళ్లి జరగట్లేదు, చిన్న కూతురికి పెళ్ళి అవ్వట్లేదు, సంబంధాలు అయితే చాలా వస్తున్నాయి, కానీ ఏమని అడుగుతున్నారు? పెద్దోళ్ళకి పెళ్ళి అవ్వకుండా చిన్నోళ్ళకి ఎలా చేస్తామండి అని చెప్పి అడుగుతున్నారు అని అంటాడు. తర్వాత లాభాన్ని మాటల్లో కనబడుతుంది మీకు. మా యొక్క పరంగా, మా యొక్క అలవాట్ల పరంగా పెద్దవానికి పెళ్లి కాకుండా చిన్నవాళ్ళకి పెళ్లి చేయడం కష్టమైనటువంటి మాట లాభాన్ని అంటాడు ఒక చోటన. అంటే ఆయన కూడా నలిగాడు. ఈవిడ చూస్తే అందంగా లేదు, ఈవిడ చూస్తే చాలా డిఫాల్ట్గా ఉంది, ఫాల్టీగా ఉంది, చాలా ప్రతికూలతలన్నీ కూడా కనబడుతున్నాయి. అలాగని చెప్పి చిన్న అమ్మాయికి ఏమో పెళ్లి చేయాలంటే ఆలస్యం అయిపోతూ ఉంది, సమయం గడిచిపోతూ ఉంది, వయసు పెరిగిపోతూ ఉంది. ఈ కారణాలు బట్టి ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఇంకా అలాగిద్దరిని ఒకసారి చేయడం అనేటువంటి జరిగింది. అంటే లాభాన్ని చేసిన తప్పు అని అనట్లేదు, కానీ లాభాల్లో నేను చూసినటువంటి తప్పు ఏంటంటే, ఒకప్పుడు రెబ్కా విషయంలో అమ్మ నీకు ఇష్టమేనా అని అడిగి చేసిన ఈ లాభాను సొంత కూతురి విషయంలో అడగలేకపోయాడు. అది తప్పు. లాభాన్ని విషయంలో పెళ్లి చేయడం తప్పు కాదు. ఒకప్పుడు ఇదే యాకోబు గారి తల్లిని పంపించింది ఎవరో? లాభానే. అమ్మ నీకు వెల్లుట ఇష్టమేనా, నీకు సమ్మతమేనా అని అడిగి పెళ్లి చేసినటువంటి అన్నగారు సొంత కూతురుల దగ్గరికి వచ్చేటప్పటికి అడగలేకపోయాడు. అర్థమైందా లేదా మీకు? చెల్లి విషయంలో చాలా చక్కని కర్తవ్యాన్ని జరిగించిన, మనసుని అర్థం చేసుకున్న అన్నయ్య సొంత కూతురుల విషయంలో, అమ్మ ఇంతకీ యాకోబుని పెళ్లి చేసుకుని నీకు ఇష్టమేనా లేయమ్మా, లేకపోతే రాహేలు నీకు ఇష్టమేనా అని చెప్పి అడిగి చేస్తుంటే మరొక విధంగా ఉండును. ఇద్దరు కూతుర్ని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోకుండా చేసినవాడు. నాకు అనిపిస్తూ ఉంటుంది ఈ పరిస్థితి ఎప్పుడు చదివినప్పటికీ కూడా, చాలామంది యవన వయసులో ఉన్నప్పుడు స్నేహితులు కావచ్చు, యవన బిడ్డలు కావచ్చు, ఆ వయసులో చాలా నీతి కబుర్లు చెప్తూ ఉంటారు. ఈ ప్రేమ వ్యవహారాల్లో, పెళ్లి వ్యవహారాల్లో ఏ కులం వేయడైనా సరే కోత రక్తమే వస్తుందిరా, ఎర్రగానే ఉంటుందిరా. ఏ కులం అయితే ఏముందిరా, ఏ మతం అయితే ఏముందిరా, మనం అందరం భారతీయులురా, మన శరీరాన్ని కనుక వస్తే వచ్చే రక్తం ఎర్రగానే ఉంటుందిరా. ఆ కులం రక్తం నెల్లగాని, కుర్రం రక్తం ఎర్రగానే ఉండదు అని కబుర్లు చెప్పినోడే రేపు రోజు నీడి పెళ్ళి పిల్లలు పుట్టిన తర్వాత అదే పిల్ల కానీ ప్రేమించిందంటే మాత్రం చేయడు. ఈ మాట అంట మళ్ళీ నాడు అంటాడా? అంటారా చెప్పండి? చిన్నప్పుడు ఇన్ని కబుర్లు చెప్తాం కదా, ఫ్రెండ్కి సపోర్ట్ చేస్తున్నప్పుడు, లేకపోతే యవన వయసులో ఉన్నప్పుడు, లవ్ రాంగ్ కాదు, లవ్ తప్పు కాదు, కులాలన్నీ ఒకటే, కులం ఏంటి, ప్రేమ గుడ్డిదని కబుర్లు చెప్పిన వాళ్ళమే రేపు రోజు పెళ్ళయ్యి పిల్లల కన్నా తర్వాత అదే పిల్లలు, అమ్మ నేను ఒక అబ్బాయిని ప్రేమించానంటే ఆ మాట మళ్ళీ మనం అనగలమంటారా? అప్పుడు తెలుస్తుంది బాధ. పాపం లాభానికి అప్పుడే అర్థమైనట్టుంది నాకు తెలిసి. నిజమే, చిన్నతనంలో చాలా డైలాగులు వేస్తుంటాం మనం, యవన వయసులో మరీ ఎక్కువ వేస్తుంటాం. తల్లిదండ్రులు సైతం కాదని చెప్పి వాళ్ళకి సైతం హితబోధలు చేసేటువంటి పిల్లలుగా కొంతమంది కనబడతా ఉంటారు. ఇప్పుడు ఇచ్చినటువంటి బోధలో, ఇప్పుడు పలికిన నీతి కబుర్లు రేపు రోజు నీకు పెళ్ళయ్యి పిల్లలకి అన్న తర్వాత కూడా అనాలి నువ్వు. అది గొప్పతనం. లాభాన్ని అలా చేయలేపాడు. పెద్ద అయిన తర్వాత, తండ్రి బాధ్యత వచ్చిన తర్వాత
ఆ చెల్లి విషయంలో అప్పుడు చేసినట్టు ఇప్పుడు చేయలేకపోయాడు. అవునంటారా కదంటారా? చిన్నప్పుడు మా నాన్నగారి ఫ్రెండ్ ఒక ఆయన ఉండేవారు, ఆయన పేరు శ్రీను. మరి ఆ పేరు ఆయనకి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ బక్క శ్రీను అని పిలిచేవారు. సన్నగానే ఉంటాడు అనుకోండి మహానుభావుడు, లేడు, ఆయన చనిపోయారు. నాకు చాలా ఇష్టమైనటువంటి నాన్నగారి స్నేహితుల్లో ఆయన ఒక వ్యక్తి. చాలామంది నాకు ఒక 3-4 నాన్నగారి స్నేహితులు తెలుసు నాకు. ఆ నాన్నగారి స్నేహితుల్లో ఒక స్నేహితుడి పేరు శ్రీను. ఆయన మన ఊరికి సంబంధించినటువంటి వ్యక్తే. చనిపోవడం కూడా జరిగింది. నేను చాలా బాధపడ్డాను. అయితే వెళ్ళి చూడలేకపోయాను కానీ ఆయనకి నాకు మధ్యనటువంటి బంధం చాలా గొప్పదంటాను. నాకు అది యూత్లో ఒక యవ్వన దశలో ఆయనకి మరీ దగ్గరగా ఉండేవాడిని నేను. కొన్ని కారణాల రీత్యా చనిపోవడం అనేటువంటిది జరిగింది. బక్క శ్రీను అని పిలిచేవారు, మరి అది ఎవరు పెట్టారో తెలియదు. మా అమ్మమ్మ గారు బక్క శ్రీను వచ్చేవాడు. నాకు ఆ మాట ఇంటి పేరేమో అనిపించింది, కానీ తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత తెలిసింది ఆయన సన్నగా ఉంటాడు కాబట్టి ఆ పేరు వచ్చిందని చెప్పి. ఆయన ఎంత మంచోడు అంటే అండి, చిన్నప్పుడు నేను ఏమన్నా సరే ఏదన్నా కావాలని కానీ అడిగితే నా తల్లిని, నా తండ్రిని, తాతయ్య గారినైనా అమ్మమ్మనైనా వాళ్ళందరూ కూడా వద్దనేవారు. కొనవం యూఎస్లో ఏంటి అదేంటని చెప్పి నేను అడిగిన ప్రతి దానికి కూడా వ్యతిరేకంగా మాట్లాడేవారు. కానీ ఆయన ఒక్కడే నాకు పాజిటివ్గా మాట్లాడు. ఏట్రా మళ్ళీ ఈరోజు పిల్లలు మనం కొనకపోతే ఎవరు కొంటారా? మనం ఎలాగా చేయలేకపోయాం, కనీసం మన పిల్లలన్నా చెయ్యాలి కదరా అని ఆయన చెప్పేవాడు. నాకు చాలా నచ్చాయి ఆయన మాటలు. ఆయన నాకు ఏ అవసరం ఉన్నా సరే ఆయన వస్తే బాగుండని కోరుకునేవాడిని. స్కూల్ లైఫ్లో కూడా టీసీలు అయ్యేవానంటే ఈయన వచ్చి చాలా పాపం తతంగాలు అయిపోయి పడ్డాడు. ఆయన నాకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి. ఏమో గుర్తుందా లేదా? చాలా ఇష్టం. ఒకనొక సమయంలో నాకు బండి కొనడానికి కారణమైన వ్యక్తి కూడా శ్రీను అనేటువంటి నాన్నగారి ఫ్రెండే. అప్పుడు అమ్మమ్మ గారితో అనడం నాకు బాగా గుర్తు. ఏం టీచర్ గారండి, ఇంత కష్టపడింది, ఇంత ప్రయాసపడింది మన పిల్లల కోసమే కదండి, వాళ్ళకి మనం కొనపోతే ఎవరు కొంటారండి, మనం ఎలాగే చేయలేకపోయాం కదండి, వాళ్ళన్నా చేయాలి కదండి అని చెప్పి అంటుండే. ఎంత ఆనందం వేసేదో, ఎంత సంతోషం వేసేదో. ఆయనలా మా నాన్నగారు ఉంటే ఎంత బాగుండో, ఆయనలాగా మా ఇంటి వాళ్ళందరూ కూడా మాట్లాడితే ఎంత బాగుండో అని అనిపించేది. ఈరోజు నాకు పెళ్ళి అయింది, నాకు కొడుకున్నాడు. డాడీ నాకు అది కొనరా అంటే నిజమే కదా, పాపం పిల్లలకు మనం కొనకపోతే ఎవరు కొంటాం అని నాకు ఇప్పుడు అనిపించాలి కదా. అనిపించట్లేదు. ఎందుకు అనిపిస్తుంది? బాధ్యతలో వయసులు పెరిగిన తర్వాత ఆ పరిపక్వత వేరు. అప్పుడు ఆయన అన్న మాటలు నాకు ఫేవర్గానే ఉన్నాయి. నాకు ఒకడు ఉన్నాడు ఏకసంతాగ్రహి. మరి ఆడు ఏది కావాలి అంటే కాదనకుండా వీడికి ఏది లోటు చేయను అనుకోండి, కానీ ఎప్పుడన్నా నాకు ఇష్టం లేని కూడా కావాలంటున్నప్పుడు వద్దంటా ఉంటాను. మరి అప్పుడేమో ఆయన కావాలన్నదాన్ని వద్దన్నటువంటి వ్యక్తులేమో నాకు చెడ్డగా కనబడ్డారు. మరి అదే వ్యక్తిని నేను ఇప్పుడు అడుగుతుంటే కాదంటున్నాను. వయసు పెరిగింది, బాధ్యతలు వచ్చినాయి కాబట్టి ఆ టైంలో మనకు అది కరెక్ట్గానే అనిపించింది. పెద్దరిగిన తర్వాత అది మనకు తప్పుగా అనిపించింది. లాభాన్ని కూడా అదే చేశాడు తప్ప ఇందులో ఎవరిది తప్పు అని చెప్పి అనడానికి సరిపోం. ఒకప్పుడు చెల్లిని అర్థం చేసుకుని నీకు ఇష్టమైన తల్లి అని అడిగి పెళ్లి చేసిన అన్నగారే సొంత కూతుర్ల విషయంలో ఇష్టాలు తెలుసుకోలేక పెళ్లి చేశాడు. అంటే ఆయన ఉద్దేశం కరెక్ట్ అయి ఉండొచ్చు, కానీ లేయ మాత్రం చాలా బాధనైతే అనిపించింది. ఎంత బాధను అనిపించిందంటే ఒకే ఒకటండి, చచ్చిపోయే వరకు కూడా ఆవిడ ఎదురు చూసింది ఏదన్నా ఉందంటే ఎప్పటికైనా సరే నా భర్త నన్ను అర్థం చేసుకొని నన్ను ప్రేమించకపోతాడా, నన్ను హత్తుకొనకపోతాడా, నన్ను చేర్చుకోకుండా ఉంటాడా అనే ఆశతోనే చచ్చిపోయింది ఆవిడ. అంత దుఃఖక్రాంతురాలుగానే బ్రతికింది ఆవిడ జీవితం అంతా కూడా. అస్సలు ఆవిడ జీవితంలో సాటిస్ఫాక్షన్ అనేది, సంతోషం అనేది, ఆనందం అనేది లేదు. కానీ ఆవిడ నుంచే సరైన 6 దింపాడు దేవుడు. పరలోకంలో సింహాసనాలను అధిష్ఠించినటువంటి వ్యక్తుల్లో ఆవిడ సంతానం ఉంది. ఈ రోజున దేవుడు చుట్టూ ఉన్నటువంటి 24 పెద్దల్లో ఒక 12 మంది పెద్దలు, ఈ 6 పెద్దలు ఈవిడికన్నా వాళ్ళే. నా నమ్మకం అది. అలాంటి వాళ్ళకి అన్నది దేవుడేస్తే అలాంటి వాళ్ళని ఎత్తాడు. రాహేల్ లింగలింగం అంటారు, ఏం లేదా ఏడితే ఇబ్బంది పడింది. అయితే ఇప్పుడు లేయా గారు కన్నటువంటి కుమారుడి పేరే చెప్పండి రూబేనుని కనేటువంటి సమయంలో తల్లిగారు అన్నటువంటి మాట, నా భర్త నన్ను ప్రేమించునేమో అని అనుకొని
పెట్టినటువంటి పేరే చెప్పండి, రూబేను. ఈయన నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చండి? రూబేన్ నుంచి నేర్చుకోవలసిన ఏమన్నా ఉన్నాయండి అంటే, నేర్చుకోవడానికి చాలా మంచి ఉంది, నేర్చుకోకూడనటువంటి చెడులు కూడా ఉన్నాయి. అది చెడు గురించి మాట్లాడాలనుకోవట్లేదులే. ఈయన జీవితంలో, ఈయన క్యారెక్టర్లో నాకు బాగా ఇష్టమైన కొన్ని లక్షణాలు ఉన్నాయి. చాలా ఇష్టం, నాకు చాలా ఇష్టం. ఇష్టం లేని కూడా ఉన్నాయి. ఒక విషయంలో తప్పిపోతాడు ఆయన, చాలా పెద్ద తప్పు చేస్తాడు ఆయన. అవి మాట్లాడకూడదు, బాగోదు. అవకాశం ఉన్నప్పుడు, అవసరత ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడడానికి ప్రయత్నం అయితే చేద్దాం. తండ్రి బాధపడతాడు ఈయన చేసిన తప్పును బట్టి. అయితే ఈయనలో నాకు నచ్చినవి ఏంటి, ఈయన వ్యక్తిత్వం నన్ను ఏ విధంగా ఆకర్షింపజేసింది, ఈయనలో నన్ను బాగా ఆకట్టుకున్నటువంటి ఒక 3-4 లక్షణాలు అయితే కనబడుతున్నాయి. 3-4 కంటే చాలా ఎక్కువే ఉన్నాయి. ఒక 3-4 లక్షణాలను అయితే అవకాశం ఉంటే పరిశీలన చేద్దాం. లేకపోతే సమయాన్ని బట్టి, సమయ అనుకూలతను బట్టి ఒక విషయాన్ని మాత్రమే పరిశీలిద్దాం. అంత అద్భుతమైనటువంటి మంచి పాఠాలు ఈయన నుంచి మనం నేర్చుకోవచ్చు. అసలు ఆయన నుంచి మనం నేర్చుకోవలసిన దానికంటే కూడా, ఆయన పుట్టినటువంటి సమయంలో తల్లిగారు పలికినటువంటి మాట నుంచి ఖచ్చితంగా నేర్చుకోవాలండి. ఎందుకంటే ఆ మాట పలికిన తర్వాతే రూబేనుకి పేరు పెట్టబడింది కనుక. పిచ్చి తల్లి అని చెప్పి ఎందుకంటా ఉంటానంటే, ఈ మాటను బట్టే. ఈ రూబేను యొక్క పుట్టుక సమయంలో తల్లిగారు పలికిన మాట మొదటగా మనం పరిశీలించడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ఏంటి, ఏమన్నది ఆమె యొక్క మాటనంటే, ఏమీ అనలేదు. ఒకటే అంది, నా భర్త నన్ను ప్రేమించునేమో అని అనుకొని పెట్టిన పేరు. అనుకొని, అనుకోకండి, ఎప్పుడు అనేసుకోకండి. అలాగైపోద్ది, ఇలాగైపోద్ది, అది వచ్చేస్తుంది, ఇది వచ్చేస్తుంది అని అనుకొని ఎప్పుడో కూడా ముందుగా ఆలోచనలు చేయడం అనేటువంటిది కూడా ఎంత మాత్రం కూడా మంచిది కాదని అంటాను. అనుకున్నదంట, భర్త ప్రేమిస్తాడు, భర్త నన్ను కౌగులించుకుంటాడు, భర్త నన్ను ఎప్పటికైనా సరే చేర్చుకుంటాడు, భర్త నన్ను ఎప్పటికైనా సరే దగ్గరికి రానిస్తాడో, నా మనసును అర్థం చేసుకుంటాడు, నా ప్రయాసను అర్థం చేసుకుంటాడు, నా భర్తను నేను ఎంతగా అయితే ప్రేమించానో అంతటి ప్రేమని కూడా తెలుసుకునేటువంటి రోజు రాకపోదా అని చెప్పి, నాకు నా కొడుకు పుడితే, నా గర్భం తెరవబడితే యాకోబుకు ఒక కుమారుని కాని కంటే ఖచ్చితంగా నన్ను ఏం చేస్తాడు అనుకుందంటే ఆవిడ, ప్రేమిస్తాడో. ఇప్పుడు పిల్లలు లేరు కాబట్టి నన్ను ప్రేమించట్లేదేమో, గుడ్డురాలుగా ఉన్నాను కనుక నన్ను లెక్క చేయట్లేదేమో, కానీ ఎప్పుడైతే నా భర్తకి జ్యేష్ఠ కుమారుణ్ణి ఇవ్వగలుగుతానో, ఎప్పుడైతే నా భర్తని తండ్రిగా నేను చెయ్యగలుగుతానో, నా భర్తకి ఎప్పుడైతే సంతానాన్ని నేను ఇవ్వగలుగుతానో, ఖచ్చితంగా అప్పుడైనా సరే నా భర్త నన్ను ఏం చేయడం మొదలు పెడతాడు, ప్రేమించడం మొదలు పెడతాడు అని చెప్పి అనుకున్నదంట. పిల్లలు పుడితే ప్రేమించేస్తారా భర్తలో? నా తెలియగడుగుతాను. పాపం అలా అనుకుంది అంతే. పాపం పిల్లలు లేరు కదా, పిల్లలు పుడితే ఖచ్చితంగా నా భర్త ప్రేమిస్తాడు నన్ను, నా భర్త గారికి మంచి జ్యేష్ఠ కుమారుణ్ణి కానీ అందిస్తే మొత్తానికి సాధించేవే, మొత్తానికి వంశోద్ధారకుని కన్నావే, మొత్తానికి నీ ఆలోచన యావత్తుని కూడా నెరవేర్చగలిగేవే, ఇంక నువ్వే నా బంగారు తల్లివి అని అంటాడు అనుకుంది. కానీ కన్నా తర్వాత కూడా భర్త నుంచి ఏం పొందుకోలేకపోయింది మహాతల్లి? చెప్పండి. ప్రేమను పొందుకోలేకపోయింది. అనుకోవద్దు, అది ఇవ్వాల్సింది నీ ఆలోచన బట్టి కదా, ఆయన ఇవ్వాలి. నువ్వు అనుకున్నవన్నీ కూడా జరుగుతుంటే ఎలా కుదురుతుంది? ఆయన అనుకున్నాయే నెరవేర్చబడతాయి, ఆయన అనుకున్నాయే సిద్ధింపబడతాయి. అంతేకాని నువ్వు అనేసుకోక. చాలాసార్లు అనుకుని చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు చాలామంది. అనుకున్నామండి అని అంటూనే చాలా రకాలైనటువంటి పొరపాటుల్లో వాళ్ళు చిక్కుకుంటూ ఉంటారు. మరి ప్రాముఖ్యంగా ఈ వైవాహిక జీవితాల్లో, ఈ వైవాహిక జీవిత ప్రారంభ దశలో చాలామంది తల్లిదండ్రులు, చాలామంది యవన బిడ్డలు చేసేటువంటి పని ఏంటంటే ఒకే ఒక మాట, ఏమండి ఇప్పుడైతే ఈడు అల్లరి చల్లరగా తిరుగుతున్నాడు కానండి, పెళ్ళి అయితే మాత్రం ఖచ్చితంగా మారతాడు అనుకుని పెళ్లి చేసామండి, కానీ వీడికి ఏం రాలేదండి, మార్పు రాలేదండి. అనుకున్నామండి పెళ్ళి అయితే మారతాడని, అనుకున్నామండి భార్య వస్తే మారతాడని అనుకున్నా పెళ్లి చేసామండి బాబు. ఈ రోజున పెళ్లి చేసిన తర్వాత మారకపోగా చేసిన దానికి పాప ఆ పిల్ల కూడా చాలా కర్మ అనిపిస్తుందండి అని చెప్పి చాలామంది బాధపడతా ఉంటారు.
అనుకున్నాం నిజంగా చాలా చోట్ల నేను వింటుంది చూసింది ఇదేనమ్మా. పెళ్లి చేస్తే మారుతాడని అనుకోవడం ఏంటండి? పెళ్ళి అయిపోతే మారిపోతారా? పెళ్లి కాకముందు మారలేనోడు పెళ్ళి అయిన తర్వాత ఎందుకు మారతాడు? ఏమీ లేనప్పుడే మారలేనోడు అన్నీ వచ్చిన తర్వాత మారతాడా? చాలామంది తల్లిదండ్రులు చేసే ఒక దరిద్రమైన ఒక నీచమైనటువంటి లక్షణం తప్పు ఏంటంటే, పిల్లలకు పెళ్లి చేసేటువంటి విషయం, మరి ప్రాముఖ్యంగా మగవారి విషయంలో. ఒకవేళ మగపిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి, తల్లిలు తండ్రులు చేసే విషయం ఏంటంటే, ఈయన ఇలా వదిలేస్తే మారడీడు, ఇలా పట్టించుకోవడం మానేస్తే మారడే, ఏదో రకంగా ఏదో సంబంధాన్ని చూసి పెళ్లి చేసేది. వీడికి పెళ్లి చేస్తానే కానీ వీడికి ఏం రాదు, మార్పు రాదు. పెళ్ళి అయితే భార్య వచ్చిన తర్వాత ఖచ్చితంగా మారతాలే అని చెప్పి చేసేస్తూ ఉంటారు. వాస్తవానికి వీళ్ళు అనుకున్నదేటి, పెళ్ళి అయితే మారతాడేమో అని అనుకుంటారు, కానీ పెళ్ళి అయిన తర్వాత మార్పు రాదు. ఇంకా 4 దెబ్బలు పడతాయి పెళ్లి చేసుకున్నందుకు ఆ పెళ్ళానికి. అవునంటారా కాదంటారా అమ్మా? చాలామంది తల్లిదండ్రులమ్మా, సొంత కొడుకులు ఎంత దరిద్రులో తల్లికి తెలుసు, ఎంత నీచ నికృష్టులో తల్లికి తెలుసు, ఎంత దరిద్రులో తల్లికి తెలుసు. ఇలాంటోడికి కానీ పెళ్లి చేసామంటే వచ్చిన కోడలు చాలా నష్టపోద్ది. వీడు చాలా ఎదవీడు, చాలా దరిద్రుడు, ఈడంత మొండోడు, ఈడంత మూర్ఖుడు, ఈడంత నీచ నికృష్టుడు, శాడిస్టోడు ఇంకెక్కడ ఉండడు. ఇలాంటోడికి అసలు పెళ్ళే చేయకూడదు అని అనుకోవాలా తల్లి? అలా అనుకోరు కొంతమంది. తెలీదు, ఈ సైకోగాడికే సంబంధాలు చేసేసి పెళ్ళాన్ని తీసుకుని వచ్చేసి మారిపోతాడు పెళ్ళి అయిన తర్వాత. మారమ్మా, ఆ ఆడపిల్లల జీవితం నాశనం అయిపోతాయి. నీ కుమారుడు నీ కొడుకు మంచోడు కాదని అనిపిస్తే ఆడికి పెళ్లి చేయకు. ఎంతమంది ఆడపిల్లలు గొంతులు కోసేయట్లేదండి అత్తగారులు ఈ విషయంలో? పిల్లోడి మీద ప్రేమ ఎక్కువైపోయి, కొడుకు మీద ప్రేమ ఎక్కువైపోయి, వీడికి పెళ్లి చేస్తే పెళ్ళం వస్తే మారిపోద్దనే ఉద్దేశంతో వీడు ఎంత నీచుని కృష్ణుడైనప్పటికీ కూడా ఈ విషయాలు ఎవ్వరికీ కూడా చెప్పకుండా ఓ మంచి సంబంధాన్ని తెచ్చేసి ఆ ఆడపిల్ల గొంతు కోసే తల్లిలు లేరు. పైగా వీళ్ళు అన్న మాట ఏంటంటే, మారలేని సమయంలో పెళ్ళైతే మారతాడేమో అనుకుని పెళ్లి చేసామండి. పాపం ఈ రోజు నా కోడలి జీవితం కూడా ఏమైపోయిందండి, నష్టపోయి. చేయకండి అమ్మ, ఎప్పుడు పెళ్ళిళ్ళు అవుతే మారతారని అసలే పెళ్ళిళ్ళు చేయకండి. ఒకవేళ నీ బిడ్డలో నీ కుమారుల్లో ఇలాంటి దరిద్రమైనటువంటి వ్యక్తిత్వాలు లక్షణాలు కనబడితే అలాంటి ఎదవకు అసలు పెళ్లి చేయకు. చేతులారా ఒక ఆడపిల్ల జీవితాన్ని పాడు చేయకంట నేతలైనా సరే. వాళ్ళు లోపాలు ఉన్నాయనుకో, వాళ్ళు లోట్లు ఉన్నాయనుకో, వాళ్ళు చాలా నికృష్టమైన అనుభవాలు ఉన్నాయనుకో, తెలిసి ఏ ఆడపిల్ల గొంతుని కూడా కొయ్యకండి తల్లిగా తండ్రిగా. ఆడు మారిన తర్వాత చెయ్యండి. ఆ బుద్ధులు మార్చుకున్న తర్వాత పెళ్లి చేయండి, అలవాట్లు మార్చుకున్న తర్వాత పెళ్లి చేయండి. అంతేకాని అలవాటులు వ్యసనాల్లో ఉండగానే, ఈ శాడిజంలో కొనసాగుతుండగానే అంటే పెళ్లి చేస్తే మారిపోతాడు అనుకున్నామండి. మారరు. వచ్చిందాన్ని ఏం చేస్తారో నరకం చూపిస్తారు. అలాంటి సైకోగాళ్ళు, శాడిస్ట్గాళ్ళు. మారిన తర్వాత చెయ్యమ్మా తల్లిగా. పెళ్ళైతే మారడం ఏంటి నా తెలియగడుతాను. చాలామంది జీవితంలో నేను ఎక్కువగా, కుటుంబాల్లో నేను ఎక్కువగా చూసేది ఇదే. చాలా అనుకున్నామండి బాబు, చాలా అనుకున్నామండి, ఖచ్చితంగా మారిపోతాడు అనుకుని పెళ్లి చేస్తే ఈ రోజున చూడండి, చేసినందుకు ఆడితో పాటుగా పిల్ల జీవితం కూడా ఏమైపోయిందండి. ఎందుకు అనుకున్నా నువ్వు పెళ్ళైతే మారిపోతాడు అనుకోవడంలో తప్పు లేదనుకుంటున్నావా? పెళ్ళవుతానో పిల్లల కంటేనో మారమ్మా. దేవుడు మారాలి అనే ఆలోచన వ్యక్తికి ఉంటే మార్చగలిగే దేవుడు ఆ చోట పని చేస్తాడు. దరిద్రమైన అలవాట్లు ఉంటాయి, దరిద్రమైన వ్యసనాలు, దరిద్రమైన అనుభవాలు, దరిద్రమైన లక్షణాలు ఉంటాయి కొంతమంది పిల్లల్లో. తెలిసి పెళ్ళవుతే మారిపోతారు. ఏం మారిపోతారా? నువ్వు మారు ముందు. మారతారా? నేను మారారా? ఎవరన్నా పెళ్ళిన తర్వాత మారిన వాళ్ళు ఎవరున్నారా? ఎక్కడో ఉంటాడు నాలెడ్యుడు, ఎక్కడో. ఇంక కొన్ని వేల మంది ప్రార్థనలు ఉన్నాయి కాబట్టి నాలెడ్యుడు మారాడు. కొన్ని పెళ్ళైన తర్వాత మారాడంటే నేను అది మారలే కదా, నరకం చూపించేశాను ఇంట్లో వాళ్ళకి. కట్టుకున్న దానికి నరకం చూపించేశాను. ఇంట్లో ఉండేవాడినే కాదు నేను. నరకం చూపిస్తానంటే కొట్టేసాడో చంపేసాడని అనుకోకండి. మళ్ళీ నేను ఇంట్లో ఉండేవాడిని కదా, గడిపేవాడిని కదా వాళ్ళతో సరిగ్గా. నేను మారతాడు అనుకున్నామండి, అందుకే పెళ్లి చేసేసాడు. మారతాడు అనుకుని పెళ్లి చేసేసామండి, అనుకుని ఎప్పుడు చేయకు.
అనుకుని ఎప్పుడు చేయకు. ఇంక యవన బిడ్డల దగ్గరికి వస్తారంటావా? ఇంక మామూలు కూడా అయితే మారుతాడనే నమ్మకం నాకుంది. ఈ ఆడపిల్లలు అలాంటోడు నీకు తెలుసా అంట తల్లి. తాగుపోతాడు, తిరిగిపోతాడు, వ్యభిచారు అలాంటోడు కదే, ఎలాంటోడు కదే, అలాంటోడు కదే అని చెప్పి తల్లి అంత చెప్తూ ఉంటుంది. ఒరే పాప, నాన్న, చెల్లెమ్మ, బంగారు తల్లి, చేయకు, ఆయన పెళ్లి చేసుకోకమ్మా, పెళ్లి చేసుకోకమ్మంటే ఇది ఏమనాలి? ఈ పిల్లకాయ ఏమనాలి? అయ్య బాబాయ్, మా అమ్మగారు చెప్తున్నారు, మా నాన్నగారు చెప్తున్నారు, మా అన్నయ్య గారు చెప్తున్నారు, మా అన్నయ్య గారి మాట కూడా వినాలని అనుకోదు. అలా కనకండి. తాగబోతుడే నాకు తెలియదు అనుకుంటావా? అన్నీ తెలిసే ప్రేమించాను. రేపు పెళ్ళి అయిన తర్వాత నా భర్తను ఏం చేస్తాను? నేను మార్చుకుంటాను అనుకుంది అంతే. పాపం అమ్మగారు మారతాడాడు. పెళ్ళి అయిన తర్వాత మార్చుకుంటుందంట. యవన పిల్లలు చేసి ఎక్కువ. అలా కాదాడు, తాగుపోతాడు కదే, ఆడికి ఉద్యోగం సద్యోగం లేదు కదే, పని పాటు లేదు కదే, ఊరి మీద ఉన్న ఆడవాళ్ళు అందరితో కూడా తిరుగుతాడంట కదే, జబ్బులు ఉన్నాయంట కదే అని చెప్పి తల్లి అంటది. అప్పుడు పిల్ల ఏమనాలి? నిజమేనమ్మా నువ్వు చెప్పింది, ఆడ అలాంటోడేనమ్మా, నాకు తెలిసిందని అనకపోగా అవన్నీ నాకు తెలిసే ప్రేమించాను. నీకు తెలియంది ఏంటంటే పెళ్లి చేసుకున్న తర్వాత నా భర్త నేను ఏం చేసుకుంటాను? మార్చుకుంటాను. నువ్వేం మార్చుకోవో, ఆడే మార్చుకుంటాండి ఆడికి అనుకూలంగానే. ఎంతమంది చూడలేదు? అనుకొని ఇవన్నీ చేసి పొరపాట్లు. మారిపోతాడు అనుకొని పిల్లలు పుట్టిన తర్వాత, కొంతమంది పిల్లలు పుట్టిన తర్వాత మారుతారు అనుకుంటారు. ఇక లేలాగా పిల్లలతో పుట్టిన తర్వాత మారరు. ఇంకా పార్టీలు ఎక్కువైపోతాయి, మందు పార్టీలు ఎక్కువైపోతాయి. అనుకోకండి. ప్రతిదానికి కూడా చక్కటి ప్రార్థన చేయండి. దేవుణ్ణి అడగండి, నాయనా పెళ్లి చేయాలనుకుంటున్నాం, ఇంతకీ ఎంతవరకు ఇది చిత్తానుసారమైనటువంటి విషయం నాయనా, ఎంతవరకు కూడా ఇది ఆమోదయోగ్యమైనది తండ్రి, నీకు ఇష్టమా కాదా ఇసలా అని చెప్పి ఆయన ఏమనుకుంటున్నాడో తెలుసుకొని నువ్వు చేయి పని. అంతేగాని నువ్వేదో అనేసుకొని చేస్తే రేపు రోజున ఇద్దరు జీవితాలు ఏమైపోతున్నాయి? నష్టపోతున్నాయి. అనుకోకండి. పిల్లల్లో పుట్టిన తర్వాత మారుతారని అనుకోకండి. పెళ్ళిళ్ళు అయిన తర్వాత మారుతారు అని అనుకోకండి. పెళ్లి చేసుకున్న తర్వాత మార్చుకుంటాను అని అనుకోకండి. ఆయన ఏమనుకుంటున్నాడో తెలుసుకుని ఏ పనైనా సరే జరిగించడానికి ప్రయత్నించండి. కొంతమంది మారమ్మా, నా పట్ల దేవుడు కృప చాలా అపరిమితమైనటువంటి రీతిలో ఉంది గనుక కొన్ని వేలాది మంది యొక్క ప్రార్థన నా పట్ల నిలబడింది గనక, అన్నిటికీ మించి సంఘ ప్రార్థన బట్టి దేవుడు అలాగ జాలి చూపిన అలాంటి వాడిని మార్చుకుని నిలబెట్టాడు తప్ప వాస్తవానికి మారడం అనేది చాలా అసాధ్యం. మా అమ్మగారు అన్నారు. అందుకే వేలాది దురాత్మల సమూహం మీద జయాన్ని పొందుకున్న వ్యక్తి నువ్వు అంటది మా అమ్మ. దేవుడు అనుకుని చేసింది అది. అంతేగాని అనుకుని ఉండొచ్చు మరి, నాకు నా తల్లిగారు భార్య గారు అనుకున్నారేమో ఒకవేళ పెళ్ళి అయిన తర్వాత మారతాడని. కానీ అది కాదు, మనం అనుకున్నందుకు నేను మారలేదు. ఆయన అనుకున్నాడు కాబట్టి మార్చాడు నన్ను. నేను మారాలని నేను అనుకున్నాను కనుక నా ఆలోచన ఆయన చిత్తానికి అనుగుణమైనది కనుక మార్పుల్లోకి నడిపించబడ్డాను. అంతేగాని చేతులారా ఆడపిల్లలు గొంతులు కోసేస్తారటమ్మా తల్లిగా. మీకు ఒక కూతురు ఉంది, మీకు ఆడపిల్లలు ఉంటే బాగా తెలుస్తుంది. మగవాడులో లోటులు ఉంటే అది నీ కొడుకైనా సరే, వాడు మంచోడు కాదని నీకు కనిపిస్తే, వాడు బుద్ధి మంచిది కాదని నీకు కనిపిస్తే, వాడు భయంకరమైన వ్యసనాల్లో ఉన్నటువంటి వ్యక్తిని నీకు కనిపిస్తే, వీడిని చేసుకోవడం వల్ల ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోద్దని అనిపిస్తే, వాడు నీ కొడుకైనా తల్లిగా ఆడికి పెళ్లి చేయకు. ఆడు మారిన తర్వాత చేయి. అంతేగాని తెలిసి అన్యం పుణ్యం తెలియని ఒక ఆడపిల్ల గొంతు కోసేయకండి. గొంతు కోసేయకండి. పెళ్ళి అయిపోతుంది చాలు, పల్లి అయిపోతుంది చాలు. మంచోడితే వేరే విషయం. కొంతమంది దరిద్రులు ఉంటారండి, చాలా చంపుకుని తినేస్తారు. కొంతమంది సైకోగలళ్ళు, శాడిస్ట్గలళ్ళు. అలాగని చెప్పి చేసుకున్నది నరకం అనిపించాలి. ఎందుకు ఆకారమా? మళ్ళీ నీ వెనకాల నీ కూతుర్లకి లేకపోతే ఆడపిల్లలకి మళ్ళీ తగలడానికా? అస్సలా చేయకండి. వాళ్ళలో నీకు మంచి కనబడితే వీడు బాగా చూసుకుంటాడు ఏ ఆడపిల్లనన్నా సరే అని చెప్పి నీకు అనిపిస్తే వచ్చేటువంటి పిల్ల ఖచ్చితంగా నా కొడుకును బట్టి సంతోషిస్తుంది. ఆ పిల్ల యొక్క జీవితము సంసారం బాగుంటుంది, నా కొడుకు వైవాహిక జీవితానికి సెట్ అవుతాడు అని అనిపిస్తేనే చేయండి. అంతేగాని ఇలాంటి వాడే లేకని ఇలా ఉండిపోతారు ఏంటంటే, ఎప్పటికన్నా మారరేటి, పెళ్లి చేసిన తర్వాత మారతాడులేండి, పెళ్లి చేసిన తర్వాత మారతాడు అనుకొని చేసేసామండి. ఇలాంటి పనికిమాల మాటలు మాట్లాడి ముక్కు ముఖం తెలియని ఆడపిల్లల గొంతులు కొయ్యకండి. గొంతులు కొయ్యకండి. నా తల్లి అనేదండి,
నీలాంటి వాడికి అసలు ఏ ఆడపిల్లని అవ్వకూడదనేది సొంత తల్లి దగ్గర. చేయనురా నేను నీకైతే పెళ్లి చేయననేది. అలా ఉన్నారండి తల్లులు ఈరోజు. చేయనా నువ్వు మారకుండా అసలు చేయడు పెట్టరా. తెలిసి ఆ పిల్లని ఎలా ఒప్పుకుంటాను? ఆ పిల్ల జీవితం నాశనం అయిపోతాను. ఇది ప్రసన్న గురించి మా అమ్మ. నాకు ఓ కూతురు ఉంది, నేను చేస్తాను అలాంటివాడికి, నేను ఒప్పుకోను, నాకు ఇష్టం లేదనేది మా అమ్మ. అలాంటి తల్లులు ఎక్కడున్నారా ఈరోజు? చెయ్యననేది. ఎందుకు చెయ్యు? నువ్వు మంచోడు కాదురా, నేను నమ్మొచ్చేస్తుంది ఆ పిల్ల జీవితం నాశనం అయిపోతుంది. నేను చేయను, నాకు కూతురు ఉంది, ఆ పిల్ల బాగుండాలండి. ఇది నా తల్లి. అది తల్లి అంటేనే. కొంతమంది నాంగనాస్తులు ఉంటారు, కొడుకులు ఎదవేస్తలు అన్నీ తెలుసు, చేసేద్దంతే, చేసేలా ఆ పిల్లల జీవితం నాశనం చేసేయాలి. అలాంటి తల్లిని అందుకే చూడలేనంటాను ఎక్కడ నేను. ఎవరన్నా ఒకటే. ఏమ్మా అనుకుని చేయడం వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయి అమ్మా. లేని మాట ఏమన్నా మాట్లాడానా? అనలేదా నువ్వు? తిట్టేది నన్ను. ఏరా తెలిసి ఒక ఆడపిల్ల గొంతు కొయ్యమంటావా? నేను చెయ్యనురా. ఆ పిల్ల సుఖపడతావు, నీ దగ్గర వ్యసనాలు ఉన్నాయి. చెయ్యను నేను ఒప్పుకోను. వచ్చినప్పుడు కూడా బ్యాగ్ల బయటికి గెంటేసిందని మా అమ్మ, విసిరేసింది. ఎక్కడ పోతా పో. నేను మాత్రం నాకు ఒక ఆడపిల్ల ఉంది, ఆడపిల్ల మీదకి వస్తాయి శాపాలన్నీ. దేవుడు కృప ఉంది కాబట్టి మారి ఈరోజు నేను ఇలా ఉన్నాను. ఒకవేళ నా జీవితం బాగోకపోయి ఉండుంటే ఆ పరిస్థితులు ఎలా ఉందనో. ఎక్కడున్నారు అలాంటి తల్లు? ఎక్కడున్నారండి? వెనకేసుకొచ్చి తల్లే. తాగుబోతుడు కొడుకైనా సరే, కొడుకు అలాంటోడు కాదండి, అస్సలు కాదండి, చాలా మంచోడండి. సిగరెట్ మా కొడుకు సిగరెట్టా? అసలు పలక పుల్ల పట్టుకునేవాడే కాదండి చిన్నప్పుడు. పలక పుల్లే తినలేదండి వీడు. ఎంత బాగా కవర్ చేస్తుంటారా బాబు తల్లిలు. అదే బయట మా కొడుకు గురించి మాట్లాడమని చెడు ఎంత బాగా మాట్లాడతారో, సొంత కొడుకు దగ్గర మాత్రం అన్ని కప్పుచ్చుతూ ఉంటారు. ఎందుకంటే పరుగు పోతుంది కదా. ఎవరు తెలియదు ఎవరేసాలో, కవరింగ్లు. సొంత కొడుకని అంతే, సొంత కూతురని బయట వాళ్ళ గురించి ఎన్నన్నా మాట్లాడచ్చు. నీ కొడుకు నీ కూతురు తప్పు చేస్తున్నదని తెలిసి కూడా వాళ్ళని వెనకేసుకొచ్చే తల్లిలు లేరు. ఎవరు చెప్పారు మా కొడుకు అలాంటాడని? మా కొడుకు అలాంటాడు ఏం కాదు, మా అమ్మాయి అలాంటిది ఏం కాదు, మా అమ్మాయి అంటే మాకు తెలుసు. నీకు తెలిసి చేస్తూ ఉంటారు కొంతమంది తల్లిదండ్రులు. పైకి చేయడంతో పాటుగా చేసుకున్న వాళ్ళ జీవితాలు కూడా ఏం చేస్తున్నారా ఈ తల్లిదండ్రులు? తమ్ముడు నాశనం వద్దు. ఒకవేళ నీ కొడుకులో చెడు ఉందనుకో, నీ కొడుకులు ఏదన్నా పొరపాట్లు ఉన్నాయనుకో, చెప్పుకో. ఎవరికో చెప్పుకో, మా నాన్నకు నీ కొడుకుతో చెప్పుకో. రే ఇది కరెక్ట్ కదరా, ఇవి ఎంత దూరం వెళ్తాయో, ఎలాగ అలవాటు అయిపోతాయేమో, రేపు రోజున పెళ్ళి అవుతుంది, పిల్లల కనాలి నువ్వు. చాలామంది చెప్పుకోలేకపోతున్నారు మా తల్లిదండ్రుల పిల్లలకే, చెప్పుకోలేకపోతున్నారు. వయసు అలాంటిది కదండి, చేస్తే చేయనేమండి, తిరగనండి, రేపు రోజున మారతాలేండి పెళ్ళి అయిన తర్వాత అనుకున్నామండి. ఏం మారరా? పిల్లలు ఆరోగ్యంగా పుడతారని మీరు అనుకుంటున్నారా? తాగుడు అలవాటు ఉన్నటువంటి మగవారికి పుట్టేటువంటి పిల్లలు బలహీనులుగా పుడతారు తెలుసా మీకు? ఆ స్పెర్మ కౌంట్ పడిపోద్ది, వీక్ అయిపోతుంటుంది. అది సిగరెట్ మందు ఉన్నటువంటి వ్యక్తులకు అసలు పెళ్లి చేయకపోవడం మంచిది. అసలు పెళ్లి చేసిన పిల్ల కనకపోవడం చాలా మంచిది. ఎన్ని కాంప్లికేషన్లు ఉంటాయి ఆ పిల్లలు. వీళ్ళు చేసిన దానికి పిల్లలు అనిపించాలా? నువ్వు కాదా తల్లికి నువ్వు అలా ఆలోచించాలా? నా తల్లి ఆలోచించినట్టుగా వద్దండి. పెళ్లి కాకపోయినా పర్లేదు, పెళ్లి చేయకపోయినా పర్లేదు, ఒంటిగానే ఉంటాడు, ఏం పర్లేదు, ఉంటుందిలే, ఏం పర్లేదు. ఇలాంటి పెళ్లి చేస్తానంటారు ఏంటి, వీడు మంచోడు కాదండి అని అనే తల్లి అయితే ఖచ్చితంగా నీ కుటుంబాన్ని, నీ కొడుకు జీవితాన్ని నిలబెడతాడు దేవుడు. అంతేకాని తప్పులను కవర్ చేసేటువంటి తల్లులు అయితే, తండ్రులు అయితే ఇబ్బందులు పడతారమ్మా. మళ్ళీ చెప్తున్నాను, మారతాడు అనుకొని పెళ్లి చేసామండి. పిల్లలు పుడితే మారతాడు అనుకున్నామండి, మారరు. ఆయన అనుకుంటా మారతారు. మహాతల్లి, పిచ్చి తల్లి, కొడుకుని ఇచ్చేస్తే భర్త మారిపోతాడో, ప్రేమించేస్తాడో, కౌగులించేసుకుంటాడో, దగ్గర చేసుకుంటాడో, ఎడముఖం పెట్టుకుని ఉండేవాడు ఈ రోజున అలా ఉండలే, ఇంక నన్ను ఎత్తేసుకుంటాడు అనుకుంది మహాతల్లి. అనుకుందంట. అనుకోకండి. అనుకుని ఏ పని చేయకండి. ఉంటారా లేదా అలాంటి? అనుకుని ఆడెవడో చెప్తాడు, ఈ గ్రూప్లో జాయిన్ అయితే మంచి లైఫ్ ఉంటుంది,
ఈ గ్రూప్లో జాయిన్ అయితే ఎక్కువ శాలరీ వస్తుంది, ఈ సబ్జెక్ట్ తీసుకుంటే సూపర్ ఉంటుంది అని చెప్పాడని ఆ ఫ్రెండ్గాడు ఏదో చెప్పాడు, నిజమే అని అనుకుని జాయిన్ అవుతుంటారు. ఆ సబ్జెక్ట్ మీద అవగాహన ఉండదు కొంతమందికి, అసలు ఆలోచనే ఉండదు. ఈ గవర్నమెంట్ జాబులు వచ్చేస్తాయి, ఇందులోకి వెళ్తాయి ఉద్యోగాలు వచ్చేస్తారా, ఈ సబ్జెక్ట్ తీసుకోరా, ఈ సబ్జెక్ట్ తీసుకోరా అని అన్నప్పుడు వీళ్ళు ఏం చేయాలి? సన్నాసులు, ప్రభువా నా కొరకు నువ్వు సిద్ధపరిచిన మేలు గొప్పది అని బైబిల్లో ఉంది కనుక ఎంతకు నువ్వు సిద్ధపరిచిందా కాదా అని చెప్పి ఎవరిని అడగాలి? నీ గురించి అనుకుంటున్న దేవుణ్ణి అడగాలి. ఫ్రెండ్ చెప్పాడు అనుకొని వెళ్ళానండి బాబా ఆ గ్రూపులోకి, ఈ రోజున ఉద్యోగాలు లేవంటండి. ఎవడు వెళ్ళమన్నాడురా? ఆడి చెప్తే నువ్వు అనుకోవడం ఏంట్రా? ఆడి చెప్తే నువ్వు అనుకోవడం ఏంటి? వివాహ విషయంలో కావచ్చు, ఇంటి నిర్మాణ విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, అది ఏ వ్యక్తిగత విషయంలో అయినా సరే ఎవరో చెప్పారని అనుకొని చేయకండి, దేవుణ్ణి అడిగి చెయ్యండి. ఎంతమంది యవ్వన బిడ్డల జీవితాలు నాశనం అయిపోయి తెలుసా? సబ్జెక్ట్ మీద అవగాహన ఉండదు, వాళ్ళకి అసలు ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఫ్రెండ్ గాడు చెప్పాడు కాబట్టి, ఆ ఫ్రెండ్ గాడు అంటే వీడికి ఇష్టం కాబట్టి, ఆ కాలేజీలో ఉంటాడు కాబట్టి, ఆ క్లాసులో ఉంటాడు కాబట్టి, ఫ్రెండ్ గాడు కోసం ఫ్రెండ్ గాడు చెప్పింది జరుగుతుంది అనుకొని ఆ సబ్జెక్టులోకి వెళ్ళి ఎంతమంది నిరుద్యోగులుగా ఉండిపోయారు తెలుసా? ఒక స్టేజ్ వస్తుంది, ఒక ఫైనల్ స్టేజ్ వస్తుంది, అక్కడ చెయ్యాడదు, అర్థం అవదు. ఎందుకంటే ఆ సబ్జెక్ట్ మీద అవగాహన ఉండదు. అనుకొని ఆడు చెప్తే బాగుంటుందని నువ్వు అనుకోవడం ఏంట్రా నాయన? ఎంతమంది లేరమ్మా ఈ రోజున? ఇప్పుడే ఉద్యోగాలు లేవు, ఇంకొక 5 years ఉంటే అసలు ఉద్యోగాలు ఉండవు అనుకోండి. చదువు సర్టిఫికెట్లు 4 గీసుకునే బద్దలా కూడా పనిచేయదు. ఇంకొక 5 years, మ్యాక్సిమం 5 years చదువులు ఎందుకు పనిచేయవు? ఎవరు బాగుంటారు? వ్యవసాయదారులు బాగుంటారు. వాళ్ళు కూడా ఒక 5 years బాగుంటారు, తర్వాత అదే ఉండదు. అసలు ఉద్యోగాలు ఉండవండి ముందు రోజుల్లో. వచ్చేసింది కదా, అదే చేసేది సిస్టమ్ వర్క్ అంతా. నువ్వేం చేస్తా? నీకెందుకు జీతం ఇస్తాడు కంపెనీ వాడు? నీకు జీతం వేసుకుని ఆడొప్పులు అయిపోవడం ఎందుకు? ఈ రోబోట్కి జీతం ఇవ్వాలా? కరెంట్ ఎట్లా సరిపోద్ది, ఛార్జింగ్. ఉద్యోగాలు ఉండ, చదువుకున్న వాళ్ళు ఎందుకు పనిచేయరు? చదువు 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 అని వెళ్ళారు కదా. చెప్పలేకపోతున్నాను, అడగండి. ఉండదమ్మా, ఉంటుందా అన్నా? ఉంటుందరా తమ్ముడు? అదే చేయాలి సిస్టమ్ వర్క్ అంతానే. నేను ఏ వాళ్ళు చెప్తున్నానో అది వచ్చి అక్కడెక్కడ మెటీరియల్ తీసుకొచ్చేస్తుంది అది. మనం చూసాను రోబోట్ పంట కూడా కోసేస్తుంది అది. ఇక ట్రాక్టర్లు ఎందుకు, కూలోళ్ళు ఎందుకు, వీళ్ళందరూ ఏమైపోతారా? ఉద్యోగాలు, చదువులు చివరి చేసి మిగులుతుంది. చదువుకున్న వాళ్ళకి ఇప్పుడే ఉద్యోగాలు లేవు, ఇంకొక 5 సంవత్సరాలు ఉంటాయి అది బాగా ప్రాచుర్యం పొందుకుంటుంది. ముందు రోజు ఇంకా పుంజు చేసుకుంటుంది అది. ఇప్పుడు జస్ట్ స్టార్టింగ్ డేస్లోనే చాలా వరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అమెరికాలో ఉన్న ఇండియన్ సిటిజన్స్ వెనక్కి వచ్చేస్తున్నారు కూడా. గెంటేస్తుంది అక్కడి నుంచి. ఇక్కడికి వచ్చి వీళ్ళు ఎలా పడతారో, ఇక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇల్లు తీసేస్తారు కదా. ఎక్కడ ఉద్యోగాలు ఉండవు. వ్యాపారం కూడా, వ్యవసాయం కొన్ని రోజులు ఉండొచ్చు, అది కూడా ఉండదు. మరి గవర్నమెంట్ ఉద్యోగాలు అండి, గవర్నమెంట్ అయినా దిగొచ్చిందేటి? అక్కడో రాబెట్టి నెడతారంతే. రాబట్టి కాస్త రాబట్టి అయిపోతారేంటి? ఆడు చేస్తుంటాడు వర్క్ కాస్తానే, ఒక్కడే ఉంటాడు కంపెనీకి, మొత్తం ఆడి చేస్తుంటాడు. ఉద్యోగాలు చదువులు ఏటికి పనిచేయ ముందు రోజుల్లో. సేవకుడిగా బైబిల్ దగ్గరుండి చెప్తున్నాను మాట. 4 గీసుకుని బద్దగా కూడా పనిచేయదు. గట్టిగా ఒక 5 years మ్యాక్సిమం, తర్వాత ఉండదు, లైఫ్ ఉంది. నేను లేని మాట చెప్తున్నాను నాన్న. అన్నీ పైలట్లు, ట్రైన్ డ్రైవర్లు అన్నీ అయ్యే, ఇంకా యాక్సిడెంట్లు కూడా అవ్వవు. ఇంకేంటి, ఆటో డ్రైవర్ ఆడే, ఆటో డ్రైవింగ్ కూడా ఆడే చేస్తాడు. అన్నీ వాళ్ళే. ఇంక మనుషులతో పనే ఉంటుందిరా, చదువులతో పనే ఉంటుంది, స్టడీస్తో పనే ఉంటుంది, ఉద్యోగాలతో పని ఉంటుంది. పెద్ద నువ్వు చేసిన చాలా మంచి పని. రైతు బిడ్డ, నువ్వు బాగుంటావు, మంచి పని, నిజంగా బాగుంటారు వాళ్ళు. మీరు బాగుంటారు నాన్న. కొన్ని రోజులే వాక్యానుసారమేనా? ఖచ్చితంగా వాక్యానుసారం. దీని తర్వాత ఎపిసోడ్లో వస్తుంది, దీని గురించి అద్భుతమైన క్లారిఫికేషన్ ఇస్తాను. ఎందుకు ఉద్యోగాలు ఏమీ ఉండవు, అది చేసుకుని పోవద్దు. అడగండి, దేవుణ్ణి అడగండి. ఒక ఉద్యోగంలోకి వెళ్తున్నాను, ఒక సబ్జెక్టులోకి వెళ్తున్నాను,
ఒక గ్రూప్లోకి వెళ్ళాలనుకుంటున్నాను ప్రభువా, మా ఫ్రెండ్ చెప్పాడు అనుకో నేను వెళ్ళాలనుకోవట్లేదయ్యా, మా ఫ్రెండ్ జాయిన్ అమ్మన్నాడని చెప్పి నేను జాయిన్ అవ్వాలనుకోవట్లేదయ్యా, అంతకీ నువ్వు సిద్ధపరిచిందే నాయన అని చెప్పి అడిగి తెలుసుకుని వెళ్ళు. అంతేగాని ఆడు చెప్పాడు ఈడు చెప్పాడు అనుకుని వెళ్ళావండి, ఈ రోజున ఎందుకు పని చేయదంటండి అందరూ చెప్తున్నారండి అని తర్వాత బాధ పెట్టడం ఎందుకు? వాళ్ళు వీళ్ళు చెప్పినాడు కాదు, నీకున్న అవగాహన, నీకున్న జ్ఞానాన్ని అక్కడ ఉపయోగించుకుని దేవుడితో పెనుగులాడి తెలుసుకొని ముందుకెళ్ళు. అన్నారండి అనుకున్నామండి బాబు, అప్పులు చేసి మరి ఈశాన్య మూలము ఆ బరువంతా ఏం చేసేసావండి, తీసేసామండి బాబు. మా సిద్ధాంతి గారు చెప్పారండి బాబు, బాగుంటాం అనుకోరండి 5 లక్షల రూపాయలు అప్పు చేసేసండి, వాళ్ళన్నీ బదులు కొట్టేసాం, స్లాబ్ అంతా తీసేసాం బాబాయ్. ఈ రోజున ఏమైపోయింది, పాక మిగిలింది. ఎందుకు ఇవన్నీ అనుకున్నావా? ఆడు చెప్పాడని చేసేస్తే మారిపోతాయా జీవితాలు? అన్నారండి బాబు, ఆయన అన్నారండి. డబ్బులు ఉండి కాదండి బాబా, ఈశాన్యంలో బొరెక్కువైపోయింది, ఈశాన్యంలో బొరెక్కువైపోయింది, ఆ బరువు తీసేయాలన్నాడు. అందుకే బరువు ఏట్రా అంటే వాటర్ ట్యాంక్ అండి బాబా, వాటర్ ట్యాంక్ తీసేసాం, బోరుని తీసేసాం, ఇంకేమీ లేదు. ఏమి ఉందంటే ఏమి లేకుండా పోయింది. అంటే బాగుంటుందేమో అనుకుని తీసేసామండి. జీవితం బాగుంటుంది అనుకొని వాళ్ళు చెప్పినట్టుగా వీళ్ళు చెప్పినట్టుగా చేసామండి. గోడ ఎత్తు పెడితే బాగుంటుంది, పెళ్ళి అవుతుంది అని అన్నారని అనుకొని, అవుతుందేమో అనుకొని గోడ ఎత్తిడేసామండి. గాలి ఆడకుండా చచ్చిపోయామండి బాబు. ఈడ గాలి ఎండ తగులుతలేదు. ఇంకా ఆడెవడో చెప్తాడు, ఆడు తలమాసినాడు, గోడ పైకి ఎత్తితే అమ్మాయికి పెళ్ళి అవుతుంది, ఈశాన్యం వల్ల ముంచే మొత్తం అంతా నీరు ఇలా వెళ్ళిపోవాలంటే ఇక్కడ వేస్తే నీళ్ళు అలా పాములో వెళ్ళిపోతే వచ్చేద్దంట ధనలక్ష్మి లోపలికి. అవన్నీ చేస్తే బాగుంటాం అనుకున్నామండి బాబు. 5 లక్షల రూపాయలు అప్పు చేసి కాలువలు కట్టేసాం, ట్యాంకులు తీసేసాం, స్లాబ్లు పగలు కొట్టేసాం అనుకున్నాం. కానీ ఏమి రాలేదండి, మేలు రాలేదండి. ఉంటారు లేదా అనుకుని ఆడి చెప్పాడు ఈడు చెప్పాడని ఎత్తు గోడ కుళాయి తీసేసి టెంటలు కట్టేసి సిగ్గుండాలా క్రైస్తులకి. ఇక్కడేమో పాస్టర్ గారండి ప్రార్థన చేయాలి మీరు వచ్చి అంటారు. ఈలోగా అన్నీ అక్కడ మోపు చేసుకుంటారు ఆల్రెడీ. ఆడితో మాట్లాడేసుకుని ఎప్పుడు ఏంటి ముహూర్తానికి వింటాను, ఈడు ఉంటాడు కదా గొర్రెగడి అంటే నేనే. అన్నిలేమో ఆవుని తీసుకెళ్తారో, క్రైస్తువులేమో ఈ ఆవుగని తీసుకెళ్తారు. ఈయన్ని పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అన్ని మ్యాప్లు అన్నీ అయిపోతాయి అక్కడ. మళ్ళీ నాకు ఫోన్ చేసేసి పాస్టర్ గారు నాకు పోతే ఎట్లా ఉంటుందండి, వెట్లా ఏముండదు, వెట్టయిపోద్ది మొహం. వెట్లాగేముండదమ్మా, వెట్టయిపోద్ది నీ మొహం అంతా. జాగ్రత్తగా ఉండు, దైవజనుడితోని దేవుడితోని ఆటలాడకండి. యదవకోపాలు మళ్ళీ యదవకోపాలు సింగినాదాలు చేసి అన్నీ చేస్తూ ఉంటారు. సింగినాదం కలిగి నేను ఎందుకు వస్తాను, నేను రాను. వాక్యానుసారంగా బతుకుతే వస్తాను, ఎవరి కోసం రావాల్సిన అవసరత నాకు లేదు. నన్ను వెళ్ళనివ్వండి నా దేవుడు. ఆడు చెప్పాడంట, సిద్ధాంతి గడు చెప్పాడంట, ఆ బరువు ఎక్కువైపోయింది అందుకే బాగుంటలేదు మీకు. ఇక్కడేమో ఎండ ఫుల్గా రావట్లేదు కిటికీలోంచి, అప్పుడు బాగుంటుంది, డబ్బులన్నీ నిలబడతాయి. భర్త గారికి ఆరోగ్యం బాగోకపోవడానికైనా ఎండకి సంబంధం ఏంట్రా బాబు. కిటికీ తీసేయాలంటే కిటికీ తీసేద్ది అక్కడ, తలుపు తీసేయాలంటే తలుపు తీసేద్ది అక్కడ. రేపు రోజున అసలు గుమ్మమే ఉండకూడదు అనుకుంటుంది, గుమ్మం కూడా తీసేయండి అనుకున్నామండి. ఆయన చెప్తే మారతాయి బాగుంటాం అని అనుకుని మార్చేసామండి. ఏమీ లేదండి, బాగులేదండి, ఏమీ ఉండవు. నా నీతిని నా రాజ్యాన్ని మొట్టమొదటిగా నువ్వేం చేయాలి, వెతకాలి. పరసంబంధమైనటువంటి వాటిని మీరు ఏం చేయండి, వెతకండి. అంతేగాని కింద ఎతికెత్తా పరసంబంధమైన నుంచి కూడా కృప కావాలంటే మీకు వచ్చినట్టుగా అనిపించవచ్చు, కానీ జరగదు. అది తొక్కుతుంది ఖచ్చితంగా. ఎంత నాగ్గా ఎంత తెలివితేటలుగా చేస్తుంటారో కొంతమంది విశ్వాసం. ఎక్కడ ఉన్నారులే, పేర్లు చెప్తే బాగోదు, ఫీల్ అవుతారు, నాకు తెలియదు అనుకుంటారు. అడుగు కూడా పెట్టను నేను, అడుగు కూడా పెట్టను. ఇంకోళ్ళు పంపడాలు కూడా ఏమి ఉండవు. అర్థమైందా? పిచ్చి పిచ్చి అసలు నా దగ్గర వేయకండి. లేయా భర్త ప్రేమించునేమో అని అనుకుందంటే పిల్లోడు పుడితే, కానీ ప్రేమించాడా? ప్రేమించలేదు. రెండవదిగా రూబేనులో నాకు చాలా ఇష్టమైనటువంటి లక్షణం అండి. ఈయన పుట్టుక సమయంలో జరిగిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. రూబేనులో నాకు బాగా ఇష్టమైన లక్షణం ఒకటి ఉంది. మీకు
ఒక 30 సెకండ్స్ టైం ఇస్తాను. ఏమై ఉంటుందో, నేను ఏం చెప్పబోతున్నానో చెప్పండి. ఏంటా గొప్ప విషయం, ఏంటా గొప్ప లక్షణం, అంత మంచోడని ఎలా చెప్తున్నావు అనేది ఏమన్నా ఉంటే చెప్పండి. చాలా మంచిది, సూపరు, ఇంకా చెప్పావు నువ్వు, ఇంకా ఇంకేమున్నాయి రూబేన్లో, ఇలాంటివి చెప్పండి. అలాంటివి అందరూ చెప్తారు. అది మంచి లక్షణం ఏంటి, ఎవడన్నా ఎడుతు, నువ్వన్నా ఎడుతు, నేనన్నా ఎడుతాను. ఒకటి కరెక్ట్గానే చెప్పు. ఇంకా ఏ విషయంలో కరెక్ట్ అది తల్లి అంటే రూబేనికి పంచప్రాణాలు, పిచ్చి, ఇంకా ఆ ప్రేమ పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. లే అంటే కొడుక్కి పంచప్రాణాలు అన్నమాట. అమ్మంటే పడి చచ్చిపోయే కొడుకు, అమ్మ బాధపడితే తట్టుకోలేని కొడుకు. ఎవరా? రూబేన్. ఏ విషయంలో? గర్భ విషయంలో. ఇంకొక విషయంలో కూడా తల్లి బాధని గమనిస్తున్న కొడుకు నా తల్లి ఆనందాన్ని కోరుకునే కుమారుడిగా ఉండాలని పుత్రదాత వృక్ష ఫలములను తెచ్చిచ్చాడు తల్లికి. అప్పటికైనా నా తండ్రి నా తల్లికి దగ్గరవుతాడు. ఎంత ప్రేమించుంటే తల్లి కష్టాన్ని, తల్లి బాధని, తల్లి ఆలోచనని అర్థం చేసుకుని ఉంటాడు. అద్భుతమైన కుమారుడు. తల్లి ఏ విషయంలో అయితే బాధపడుతుందో దాన్ని తెలుసుకున్నవాడు నిజమైనటువంటి పిల్లలు అంటాను నేను. నా తల్లి ఏ విషయంలో బాధపడుతుంది, నా తల్లి ఏ విషయాన్ని కోరుకుంటుంది, నా తల్లికి ఏం కావాలని అనుకుంటా ఉంది, నా తల్లి యొక్క బాధకి కారణం ఏంటని చెప్పి తెలుసుకునేటువంటి పిల్లలు నిజమైన పిల్లలు. చెప్పిందా తల్లి ఏమన్నానే? తీయండి ఒకసారి 30 అధ్యాయం 14వ వచనం చదవండి. గోధుమల కోత కాలములో రూబేను వెళ్ళి పొలములో పుత్రదాత వృక్షపు పండ్లు చూచి తన తల్లి అయిన తన లేయాకు ఏం చేశాడంటే తెచ్చేసింది. చూసిన వెంటనే ఎవరు గుర్తొచ్చారు? అయ్యగారికి అమ్మ గుర్తొచ్చింది. అంటే అది ఎప్పుడైతే చూసాడో వెంటనే అమ్మ ఆ సమస్య గుర్తొచ్చేసింది కొడుక్కి. ఆ పుత్రదాత వృక్ష ఫలాల్లో తింటే ప్రెగ్నెంట్ అవుతారని వాళ్ళకు ఒక నమ్మకం. అది వాస్తవానికి అది అనకూడలే, బాగోదు. అదొక డిజైర్ని కలుగు చేసేటువంటి ఫలం అది. ఇంగ్లీష్లో, తెలుగులో అయితే ఇప్పుడు మెడిసిన్స్ ఉన్నాయి, పేరు ఎత్తనలే. డిజైర్ని పెంచడానికి, కోరికల్ని పెంచే ఒక ఫలం అది. దాని గురించి లోతు పరిశీలన అవసరం లేదు. అంటే ఆ కొడుకు ఉద్దేశం ఏంటంటే, మా నాన్న మా అమ్మగారిని పట్టించుకోవట్లేదు, మా నాన్న మా అమ్మగారిని దగ్గర రానివ్వట్లేదు, మా నాన్నగారు మా అమ్మగారు కలిసి ఉండలేకపోతున్నారు, కాబట్టి మా అమ్మలో ఏ బాధ అయితే నేను గమనించానో ఆ బాధకి పరిష్కారం కావాలి అంటే ఇవి ఖచ్చితంగా మా తల్లిగారికి ఉపయోగపడుతుంది. నిజమైన పిల్లల్లో నిజమైనటువంటి ప్రేమ తల్లిదండ్రుల పట్ల కలిగి ఉన్న పిల్లల్లో కనబడే మొట్టమొదటి లక్షణం ఏంటి తెలుసా? నీ తల్లి నీ తండ్రి ఏ విషయంలో అయితే బాధపడుతున్నారో దాన్ని గమనించి పరిష్కరించగలిగే వాడు నిజమైన పిల్లలు. వాళ్ళు ఏ విషయంలో బాధపడుతున్నారు, మా అమ్మ ఏ విషయంలో బాధపడుతుంది, మా నాన్నగారు ఏ విషయంలో బాధపడుతున్నారు, వాళ్ళ సమస్య ఏంటి, వాళ్ళ మధ్యన ఉన్న గొడవ ఏంటి, అసలు వాళ్ళు పడుతున్నటువంటి వేదన ఏంటి అని తెలుసుకొని ఆ సమస్య నుంచి బయటికి తీసుకురావాలి అనే ప్రయత్నం చేసినాడు పిల్లడు. నిజమైన కుమారులు, నిజమైన కుమార్తెలు. అంతేకాని వాళ్ళ సమస్య తెలిసినప్పటికీ కూడా దాన్ని పరిష్కరించేటువంటి పిల్లలుగా మీరు ఉండకపోతే మీరు పుట్టినా సచ్చినా పెద్ద విషయం ఏం కాదు. తల్లి బాధని అర్థం చేసుకున్న గొప్ప కుమారుడు ఎవరో తెలుసా? రూబేను. తల్లి బాధపడుతుందని గమనించడండి, కలపాలనుకున్నాడు. కొంతమంది పిల్లలు ఉంటారు, తల్లిని తండ్రిని ఏం చేస్తూ ఉంటారు, కలపబోక గొడవ ఏదైనా వచ్చిందనుకో, నువ్వు ఎక్కడే ఉండు, వెళ్ళకు డాడీ దగ్గరికి, మమ్మీ డాడీతో మాట్లాడక నువ్వు ఉంటారు. అలాంటోళ్ళు
ఉండరా? ఒకవేళ తల్లిదండ్రులకు ఏదైనా గొడవ వచ్చింది అనుకోండి, వాళ్ళిద్దరి మధ్యన ఉన్న సమస్యను నిమ్మలపరిచి వాళ్ళిద్దరిని కూడా ఏదో రకంగా ఐక్యపరచాలనే పిల్లల కంటే కూడా, వద్దు మమ్మీ తాతయ్య ఇంటికి వెళ్ళొద్దు మమ్మీ మనం, నానమ్మ ఇంట్లోనే వద్దు, మనకి ఇక్కడే అమ్మమ్మ ఇంట్లోనే ఉందాం, మనం అమ్మమ్మ దగ్గరే ఉందాం, నానమ్మొద్దు నానొద్దు అని పిల్లలు ఉంటారా? కలిపే పిల్లలు ఉన్నారా? విడదీసే పిల్లలు ఉన్నారా? ఇలాంటి వాళ్ళు ఉన్నంతకాలం భార్య భర్తలు ఏం చేయబడరు, తల్లిదండ్రులు ఏం చేయబడరు, కలిసి ముందుకు వెళ్ళలేరు. నీ తండ్రికి నీ తల్లికి మధ్యన ఏదన్నా భేదాలు ఉన్నాయా? నీ తల్లికి నీ తండ్రికి మధ్యన ఏదన్నా సమస్యలు ఉన్నాయా? వాటిని పరిష్కరించగలిగేటువంటి పిల్లలుగా ఉండాలి మనం. అంతేగాని గొడవను పెద్ద చేసి, నా తల్లి ఏదో పడుతుందిలే, పడితే పడినే, మా బాబు చెప్తే ఇన్ని రకమేం కాదు, ఆడో మెంటల్ నా కొడుకు, ఆడో శాడిస్ట్ నా కొడుకు, ఆడే చెప్తే నన్ను తిడతాడు మా బాబుగాడు అని ఊరుకునేవాడు. అసలు నువ్వు కొడుకువి కాదు, కూతురు అంతకంటే కాదు. చెప్పాలి. అమ్మకి బాబుకి మధ్యన ఏదన్నా భేదాలుంటే, ఏదన్నా ఇబ్బందులుంటే, ఏవైనా మనస్పర్ధలుంటే వాటిని గమనించిన కొడుకుగా కూతురుగా పరిష్కరించి ఐక్యపరచాలనే భావన కలిగి ఉండాలి పిల్లల్లో. కానీ పట్టించుకోరు కొంతమంది పిల్లలు. తండ్రి చేస్తున్నటువంటి విషయం తప్పని తెలుసు, తల్లి ఎంత బాధపడుతుందో నా తండ్రి గారిని బట్టి అని తెలుసు, కానీ చెప్పడు తండ్రికి. నానా అదేంటి, నానా అదేంటి అలా మాట్లాడుతున్నావు అమ్మగారితో, అంత ఇబ్బంది పెడుతున్నావేంటి తల్లిని, అంత తలనొప్పి తెచ్చి పెడుతున్నావేంటి నువ్వు? ఇద్దరు హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం మేము పిల్లలుగా. అసలు మీ మధ్యన ఉండాలనిపించట్లేదు, మాకు వెళ్ళిపోవాలనిపిస్తుంది అక్కడికన్నా. అత్తమాటలు కొట్టుకొని చెప్తారేంటి నాన్న అమ్మనే అని చెప్పి పిల్లడుగా ఉన్నారా? పట్టించుకోరు పిల్లలు. పట్టించుకున్నాడు రూబేన్ పట్టించుకున్నాడు. నాకు నా కొడుకులు క్వాలిఫికేషన్ కనబడతామ్మా. ప్రసన్న గారికి నాకు మధ్యన ఏదన్నా చిన్న చిన్న పరస్పర భేదాల్లో మనస్పర్ధలు ఎన్ని వచ్చినాయి అనుకో, వాడనే మాటలు, అమ్మా ఆయన చెప్పింది నిజం, ఆయన చెప్పింది అనవే, చెప్పితే ఏటే బాబు నువ్వు అంటాడు. అక్కడ ఎందుకు వచ్చింది? ఆయన ఏదో అంటున్నాడు కదా, ఒక నిమిషం అనొచ్చు కదా, ఎందుకు అలాగని చెప్పి చిన్న వయసు నుంచి నాకు ఆశ్చర్యం వేసిందమ్మా. ఆడి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి చాలా ఆశ్చర్యం వేసింది. హైలీ మెచ్యూర్డ్ ఫీలోడు. అమ్మా డాడీ ఏం చెప్తున్నారు వినమ్మా, ఎందుకు అలా అరుస్తావమ్మా, వినొచ్చు కదా, ఊరుకోమ్మా అని చెప్పేవాడు. అంత చెప్పినవాడు తల్లికి ఒకడికి కాదు, ఏ డాడీ మీరు కూడానే, ఏ డాడీ అని అనేవాడు. నన్ను కూడా ఎత్తున్నారు నువ్వు, నాకు అనిపించేది, కానీ సంతోషం వేసేది నాకు. చిన్న వయసులో ఏదన్నా చిన్న వేడి పుడుతున్నప్పుడు ఎంత బేగా దాన్ని రెక్టిఫై చేయాలన్న ఆలోచన కుర్రడికి పుట్టిందని ఎంత ఆనందం వేసిందో నాకు చిన్నతనంలో. ఒక 3 years బ్యాక్ నుంచి ఉన్న పరిస్థితులన్నీ అలా ఉన్నారా పిల్లలు? వద్దు, నానమ్మ ఇంటికి వెళ్ళొద్దు, మనం డాడీని మాత్రం అక్కడే ఉండని, మన అమ్మమ్మ గారి ఇంట్లో ఉండొచ్చు. బాబుగా డబ్బులు కావాలి, మళ్ళీ ఇడికి ఫీజు కట్టడానికి బాబుగా డబ్బులు కావాలా, మిక్చర్ పొట్టలు ఏమైనా కావాలంటే డాడీ డబ్బులు, డాడీ నాకు అది కావాలి, నాన్న అవసరం లేదు ఇడికి. అలా ఉంటారంటున్నానండి పిల్లలు. తల్లిదండ్రుల మధ్యన ఏమన్నా భేదాలు ఉన్నాయా, సమస్యలు ఉన్నాయా? భిన్న అభిప్రాయాల మధ్యన ఇద్దరు కూడా సతమతం అవుతున్నారా? మనస్పర్ధల మధ్యన వాళ్ళ వైవాహిక జీవితంలో అలజడి అనేటువంటిది కనబడుతుంది. ఒక బిడ్డగా, ఒక కుమారుడిగా, ఒక కూతురుగా దాన్ని పరిష్కరించాలి. నా అమ్మ ఏ విషయంలో బాధపడుతుంది, మా అమ్మ దేని కొరకు ఆశపడుతుంది, మా అమ్మ దేని కోరుకుంటుంది, అసలు మా అమ్మ సమస్య ఏంటి అనేటువంటి దాన్ని గ్రహించాలి. ఆ సమస్యను పరిష్కరించేటువంటి పిల్లలుగా ఉండాలి. అలాంటి పిల్లలు ఉంటే తల్లిదండ్రులు 100 సంవత్సరాలు బతుకుతారండి. అలాంటి పిల్లలు లేకపోతే 50-60 సంవత్సరాలకే ఫోటో దండాడుతుంది తల్లిదండ్రులకి. బాగుందా లేదా? అలా ఉంటుంది రూబేన్ జీవితం. చాలా ఇష్టం, చాలా నచ్చాడు ఆ కుర్రాడు. నాకు చిన్నప్పుడు కాదు, అప్రాక్సిమేట్లీ ఒక 14-15 years ఉన్నప్పుడు కూడా చదువుతున్నప్పుడు బాగా ఆకర్షించిన మాట ఇది, పుత్రదాత వృక్ష ఫలములు తల్లికి ఇచ్చాను అన్నమాట. అప్పటి నుంచి ఒక రకమైనటువంటి మార్క్ పడిపోయింది దీని మీద నాకు. రూబేన్లో ఉన్నాయి ఉన్నాయి చిన్న విషయాల్లో కాంప్రమైజ్ అయిపోయాడు, కాంప్లికేషన్లు ఉన్నాయి, డిస్టర్బ్ చేశాడు కొంతమందిని. కరెక్టే, కానీ అన్నిటికంటే కూడా బాగా నచ్చింది. అలాగా ఒకప్పుడు తప్పు చేయడానికి తండ్రి గారి దాసితో పక్క ఎక్కడానికి కారణం కూడా తల్లి మీద ప్రేమే.
అది చాలామంది మాట్లాడుకోరు. రాహేల్ గురించి రాయబడింది కానీ లేయ గురించి రాయబడలేదు. తర్వాత పరిస్థితులు తర్వాత మాట్లాడుకుంది. ఎప్పుడన్నా అంత ఇష్టం తల్లి అంటే. మా అమ్మ అంటే నాకు ఇష్టం, మా నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి ముద్దులు ఎట్టేడాలు, కాలు పిసికేడాలే కాదు. మీ అమ్మ ఏ విషయంలో తలనొప్పిగా ఉందో, ఏ విషయంలో సమస్యను అనుభవిస్తుందో, ఏ విషయాన్ని నువ్వు చేస్తావా చెయ్యవా, నా మాట వింటావా వినవా అని అంటుందో, ఆ విషయంలో పరిష్కారాన్ని తీసుకొని వచ్చే కూతురుగా కొడుకుగా ఉండాలి. అంతేగాని ముద్దులు ఎట్టేసేసి కాలు పిసికేస్తుంటారు. కాళ్ళు హార్మోనీలాగా. కానీ వాళ్ళ మాట వినరు. అమ్మ బాబులు మాట వినరు. కాలు దక్కే అమ్మా నొక్కేస్తాను డాడీ, పిసికేస్తాను డాడీ, మమ్మీ నేను ఉన్నాను కదా అని చెప్పి ఓ ఎన్ని ముద్దులో దొంగ ముద్దులు. మీ అమ్మ చెప్పినప్పుడు ఎప్పుడన్నా విన్నావా? మీ అమ్మ చెప్పింది ఏదన్నా విన్నావా? మీ అమ్మకి సమస్య నువ్వు అని ఎప్పుడన్నా గ్రహించావా? నువ్వు మాట వినకపోవడం వల్లే ఆవిడకి బాధను ఎప్పుడన్నా గ్రహించావా? వాళ్ళు ఏ విషయంలో బాధపడుతున్నారో ఆ విషయంలో నువ్వు పరిష్కారాన్ని తీసుకొని రాగలిగే పిల్లలుగా ఉండాలి. తల్లిదండ్రుల మధ్యన ఉన్న భేదాన్ని వైరాన్ని దూరపరిచి ఇద్దరిని ఐక్యపరిచే పిల్లలుగా ఉండాలి. అంతేగాని పట్టించుకోకుండా బాబుతో పెట్టుకుంటా ఇది చేసేస్తాడు ఇది చేసేస్తాడు, వాడు మూర్ఖుడు, శాడిస్ట్ గాడు, సైకో గాడు, అది చేయనివాడు ఇది చేయనివాడు, అక్కడికి వెళ్ళినవాడు ఎక్కడికి వెళ్ళినవాడు, ఇది అక్కడ కొడరా అని చెప్పి అంత బాధపడుతుంటే చూసి చూడనట్టు వదిలేస్తున్నావరా తల్లిని? దరిద్రులారా, అంత అనిపిస్తుందా తల్లి? అంత అనిపిస్తున్నాడా నాన్న? తీసుకురావాలా పరిష్కారాన్ని? ఆ సమస్యను కొలుక్కు తీసుకురావాలా? అబ్బే మొగుడు పిల్లలు ఆళ్ళు పడతారు. మొగుడు పిల్లలు ఆళ్ళే, కానీ నీకు అమ్మ బాబులు వాళ్ళు. నీ అమ్మ బాబులు సంతోషంగా ఉండాలా? మీ అమ్మ దేనికోసం ఆశపడుతుందో, మీ నాన్న దేని కొరకు ఆశపడుతున్నాడో, ఏ అక్కర్లు ఉన్నాయో కుటుంబంలో, ఏ అవసరతలు ఉన్నాయో, ఏం వస్తే మా ఇంటికి బాగుంటుందని వాళ్ళు కోరుకుంటున్నారో వాటిని సమకూర్చేటువంటి పిల్లలుగా ఉండాలండి. రూబేన్ అదే చేశాడు. నా తల్లి గర్భం రావాలి, నా తల్లి నా తండ్రి గారు ముట్టాలి, దగ్గరికి రావాలి, మా నాన్న మా అమ్మగారిని పట్టుకొని ఉండాలి. ఎగతాళి చేస్తున్నారు, పిన్ని అల్లు ఎగతాళి చేస్తున్నారు. కాబట్టి మా అమ్మకి ఏదైతే లేదో దాన్ని తెచ్చిపెట్టే కొడుకుగా ఉండాలి, కూతురుగా ఉండాలి అని ఆలోచన ఉండాలి. నిజం చెప్తున్నానమ్మా. ఒకవేళ తల్లి ఈ రోజున చాలా మంది మధ్యన చులకనగా చూడబడుతుందా? అది లేదని ఇది లేదని చెప్పి కొంతమంది బంధువులు ఏమైనా చులకనగా చూస్తున్నారని నీ తల్లిని? మెడలో సరైనటువంటి తాళ్ళు లేదని చెప్పి చులకనగా చూసేటువంటి బంధువులు ఉన్నారా? దాన్ని గ్రహించావో కొడుగ్గా? అమ్మో నా తల్లి ఎంత సిగ్గుపడుతుంది, మా బంధువులు ఎంత చులకనగా చూస్తున్నారు, నా తల్లికి లేనిది లోకానికి ఉన్నది ఏంటి అని ఆలోచించి ఆ తల్లికి దాన్ని ఏదో రకంగా సమకూర్చే కొడుకుగా ఉండాలి. అందరి నాన్నలకి అన్నీ ఉన్నాయి, మా నాన్నగారికి ఇది లేదే, ఇంట్లో ఇది లేదే, ఇది ఉంటే బాగుండని చెప్పి మా అమ్మగారు కోరుకుంటున్నారే, మా నాన్నగారు ఆశపడుతున్నారే, కానీ జీతం సరిపోవట్లేదు కదా. ఒక కొడుకుగా ఒక కూతురుగా వాళ్ళు ఆశపడేటువంటి దాన్ని ఏదో రకంగా కుటుంబంలో ఆ ఇంట్లో ఏర్పాటు చేయాలి. అది వాషింగ్ మిషనా, ఏసీయా, ఇంకోటి ఏదో కోరుకుంటుంది నా తల్లి, ఏదో కావాలని కోరుకుంటుంది నా తండ్రి. కుటుంబంలో ఏదో అవసరత కనబడుతుంది, అది వస్తే బాగుండు అని చెప్పి నా తల్లి ఎదురు చూస్తుంది అనే విషయాన్ని గమనించిన కొడుకువైతే అది సాధించేంత వరకు కష్టపడతావు నువ్వు. ఎలాగైనా కష్టపడతాను కొని నీ తల్లికి ఇస్తావు నువ్వు. ఇదిగో అమ్మా అడిగావు కదా, కోరుకున్నావు కదా, ఇది ఉంటే బాగుండు అనుకున్నావు కదా, ఇదిగో అమ్మా నువ్వు అన్నట్టుగానే కొన్నాను నీ కోసం. బాధపడకో. ఎక్కడికైనా ఫంక్షన్కి అది వెళ్తున్నప్పుడు సిగ్గుపడకో. హేళనగా చూస్తున్నారని చెప్పి బంధువులు ఇబ్బంది పడుకో. లోకుగా చూస్తున్నారని బాధపడకో. మేము లేవా, నేను కొనలేనా, నేను చూసానని చెప్పి చక్కగా నీ తల్లి అవసరతల కొరకు నువ్వు ప్రయాసపడి కష్టపడి సంపాదించి నీ తల్లి దేని కొరకు అయితే ఆశపడుతుందని కొని ఇవ్వయా. అది కొడుకు అంటే, అది కూతురు అంటే. నీ కూతురు కాదులే, కొడుకే. కూతురికి ఆ బాధ్యత లేదనుకోండి, చెప్తున్నాను. అబ్బే ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంటుందో తల్లి, ఎన్ని సంవత్సరాల నుంచి ఒరే అది కొనుక్కోవాలనుకుంటున్నాను రా, అది కొందాం అనుకుంటున్నాను రా ఎంటాడు. అయ్యో మా అమ్మ ఆశపడుతుంది కదా, ఏదో రకంగా కొనాలి అని కష్టపడి సంపాదించి తల్లికి ఇచ్చేవాళ్ళ కంటే కూడా కొందాం ఒరే చిన్న చిన్న ఆశలే నెరవేర్చకపోతే ఎందుకు వచ్చిన జనమేహని అదో జన్మ. అంతే కదరా. అక్కర్లు లేవా కుటుంబాల్లో? తల్లిదండ్రుల ఆశలు లేవంటారా, కోరికలు లేవంటారా? పిల్లల మూలంగా వాటిని పొందుకోవాలన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి తల్లిదండ్రులు లేరా? నా కొడుకు బాగుంటే కొందురు కదా,
నా కొడుకు ఉద్యోగం ఉంటే కొందుడు కదా, లేకపోతే ఇంకొకటి ఉంటే నా కొడుకు కొనిపెట్టాడు కదా అని చెప్పి ఎన్ని ఆశలు, ఎన్ని తల్లిదండ్రులు దిగమింగుకుంటున్నారండి చేతకాని కొడుకుల వల్ల, చేతకాని పిల్లల వల్లనే. ఆ చిన్న చిన్న విషయాల్లో కూడా వాళ్ళ కోరికలు, ఆశలు నెరవేర్చకపోతే ఎందుకు వచ్చిన జీవితమే అదో జీవితం. నేను ఇలాగ అంటున్నాను, ఏమనుకోకుండా. నూతన విషయంలో నాకు బాగా ఇష్టం ఈ విషయం. ఆ లక్షణం ఏంటంటే, చిన్న వయసులోనే గొడ్డులా కష్టపడింది పిల్ల. చిన్న వయసులోనే అప్రాక్సిమేట్లీ వయసులో 18-17 ఇయర్స్కి చదువులు మానేసుకుని, చదివించే స్తోమత లేక ఉద్యోగాలు చేసి కష్టపడిన పిల్ల. వీళ్ళ అమ్మ బాబులు ఏం చెప్పింది ఏం కదలే, నాకు ఒకసారి చెప్పింది కాబట్టి నాకు బాగా గుర్తుండిపోయింది. వీళ్ళ ఇంట్లో వీళ్ళ అమ్మగారికి తాళ్ళు లేదు. వాళ్ళ అమ్మగారు మ్యానుఫ్యాక్చరింగ్గా చాలా ఉన్నతమైన వ్యక్తిగా కనబడతారు. దేవుడిచ్చిన ధన్యత అది. బంధువుల దగ్గరికి వెళ్ళడానికి, చుట్టాల దగ్గరికి వెళ్ళడానికి, ఫంక్షన్లకు వెళ్ళడానికి సిగ్గుపడుతుంది తల్లి. సిగ్గుపడుతుందని గమనించి, గ్రహించి కష్టపడి దాచిన సొమ్ము అమ్మ చేతికి ఇచ్చి, అమ్మా తాడు వేయించుకో అని చెప్పి చేయించింది పిల్ల. ఆ మెల్ల ఉన్నది ఈ కష్టార్జితమే. ఏరా మనకెందుకు లేదురా, ఆడపిల్లలకు ఉందా? బయటికి వెళితే సిగ్గుపడుతుందని, లోకుగా ఉంటుందని, అందరికీ అన్నీ ఉన్నాయి, కనీసం నా తల్లికి మెడలో కనీసం తాడు లేదని గొడ్డులా కష్టపడి తెచ్చిన జీతం తల్లికి ఇచ్చి తాడు చేయించుకున్న కూతురు. అంత మందులు తలెత్తుకునిలా బతుకుతుందంటే దాని కష్టమే. ఫ్రిడ్జ్ లేవు, ఫ్రిడ్జ్లో నీళ్ళు కోసం ఆళ్ళ నీళ్ళని అడుక్కోవాల్సి వస్తుందని గొడ్డులా కష్టపడి ఫ్రిడ్జ్ కొన్న కూతురు. మా దీన్ని పొగడపోతే రొట్టగాలను పొగుడుతానా? అది ఉండాలే. ఏమని నేను లేని మాట మాట్లాడానా తల్లి? ఇప్పుడు ఆ బాధ్యతను కొడుకెత్తుకున్నాడు. ఆడికి ఎప్పుడో ఉద్యోగం వస్తే అన్ని సమస్యలు తీరతాయని ఎదురు చూస్తాడు. చిన్న వయసులో ఎవరు చెప్తేనే వచ్చినాయి కాదు. నా అమ్మ సిగ్గుపడుతుంది, ఆ అమ్మకు లోకుగా ఉంది, అందరి బంధువులకి అన్నీ ఉన్నాయి అని చెప్పి చిన్న వయసులో కష్టపడి సంపాదించిన పిల్లమ్మ. ఫ్రిడ్జ్ ఉంటే బాగుండు, అది ఉంటే బాగుండు, అయ్యో పక్కన అడవలసి వస్తుంది, అదేంటి అని చెప్పి లేనివి ఏమున్నాయి, అవసరతలు ఏమున్నాయని చెప్పి తెలుసుకుని అవసరతలు తీర్చినటువంటి పిల్లలు మన పిల్లలు ఉన్నారా? అబ్బే, మనం ఒకటి పేరెట్టి ముందు మనం నలుపు మనం చూసుకోవాలరా. పిల్లల తల్లిదండ్రులు పీక్కుని తినే పిల్లలమే తప్ప వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ శ్రమని, సమస్యని అర్థం చేసుకుని వాళ్ళకి ఏదో ఒక రూపంలో, ఏదో ఒక విషయంలో కొంచెం ఉపశమనాన్ని, కొంచెం సంతోషాన్ని కలిగించేటువంటి పిల్లలుగా ఉన్నావా అని ఒకసారి ఆలోచించండి. అంతే. నా తల్లి దగ్గర ఏదైతే లేదో అది నేను ఏదో రకంగా సంపాదించి చేతి పెట్టాలని కోరుకున్నటువంటి కొడుకు ఎవరో చెప్పండి? రూపేనా? కొంతమంది పిల్లలు ఉంటారా, నేను కష్టపడిన మా అమ్మకి ఎందుకు కొంటాను, మా నాన్న కొంటాడు, నేను కొన్నా అంటా తల్లి. ఒరే నాకు మంచి ఫోన్ కొనరా, నాకు కూడా చూడాలనిపిస్తుందిరా. నీకెందుకు, నీకేం అవసరం లేదే, అది తీసుకా, టీవీ తీసుకా. మరి ఎందుకురా నువ్వు మరి అలాంటప్పుడు నువ్వు కొడుకుని ఎందుకు అనిపించుకుంటున్నావు, ఉద్యోగం ఎందుకు చేస్తున్నారా సన్నాసి అడుగుతుంది కదా తల్లి. ఇప్పుడు అన్న వాళ్ళందరూ కూడా, అమ్మా నాకు సెల్ ఉంటే బాగుండరా, పెద్ద సెల్ వాళ్ళనిపిస్తున్నారు, అందులో చూడాలి, వాక్యాలు అని అనుకుంటా. ఏం అవసరం లేదులే, ఇప్పుడు ఎందుకు, బోల్డ్ డబ్బులు ఉంటాయి మళ్ళీ వీడి దగ్గర, పీసినా సంఘంగా వీడి. ఒకవేళ నేను మాట్లాడిన మాట నిజం కాకపోతే దేవుడు నన్ను క్షమించడు. ఉన్న మాటే మాట్లాడిన ఎవరో వాళ్ళకి తెలిసే ఉండాలి. అడుగుతూ ఉంటుంది తల్లి, ఒరే నాకు ఆ చీర అంటే నచ్చిందిరా, ఆ చీర నచ్చింది అన్నట్టు పరిగెట్టాలి. ఎక్కడ చూసావు, ఎక్కడుంది అది, పరిగెట్టేలా ఆ కొడుకుగానేవి, పరుగు. అవసరం అయితే ఒక 100 రూపాయలు ఎక్కువ పెట్టి కొనాలి. అది కొడుకులో కూతుల్లో ఉండే లక్షణం, అంతేగాని పీక్కుందండం కాదు. తల్లి యొక్క అవసరతలో కోరికలు తీర్చలేని పిల్లలు ఏ విధంగా దేవుడికి మహిమ తెచ్చిపెట్టేవారుగా ఉంటారా? ఉంటారు. ఆలోచన చేయండి. రూబేను తల్లి యొక్క బాధను ఏం చేశాడు? ఆయన అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకోవడంతో పాటుగా
ఆ పుత్రదాత వృక్ష ఫలములు చూసిన మరుక్షణం ఈయనకు గుర్తొచ్చింది ఎవరో తల్లి. పెళ్ళి అయిన తర్వాత పిల్లమే గుర్తొస్తుంది కొంతమంది పిల్లలకి, తల్లి గుర్తు రావట్లేదు. పెళ్ళం చీర చూస్తే మా పెళ్ళానికి పట్టుకెళ్ళాలి, మంచి ఫుడ్ చూస్తే పెళ్ళానికి పట్టుకెళ్ళాలి, ఏదన్నా మంచిది కనబడితే మా ఆవిడ కొనాలి. మీ అమ్మకి తేవా? నేను అంటాను ఏ మొగలకి, నా సంబంధించిన యవన బిడ్డలకి, నీకు పెళ్ళి అయిన తర్వాత నీ భార్యకి ఏదైతే కొన్నావో దానికన్నా మంచిది మీ తల్లికి కూడా కొనివ్వడం నేర్చుకోండి. అంతేకాని భార్యలకు ఇచ్చి తల్లికి ఇవ్వకూడదు మానేకండి. ఇద్దరికే సమానంగా ఇవ్వండి. వీలైతే నీ తల్లికి ఇంకో మంచిదే కొనండి. అలా అర్థం చేసుకునేటువంటి భార్యలనే చేసుకోండి పెళ్ళిళ్ళు. పెళ్ళి అయిన తర్వాత పిల్లని కట్టం కదా, అమ్మని ఎవడు చూస్తాడు? అమ్మకి ఎవడెడతాడు? వాళ్ళకి కోరికలు ఉన్నాయి కదా. రూబేను తల్లి యొక్క బాధని అర్థం చేసుకుని అవసరతను తీర్చిన గొప్ప, చెప్పండి, కుమారుడు, గొప్ప కుమారుడు. అలా ఉండాలి క్యారెక్టర్ అంటే, కొడుకంటే. అంతేగాని మా అమ్మ బాబు ఎలా పోయింది, నాకు ఎంత వెళ్ళిన లైఫ్, నేను ఎవరికి ఉపయోగపడినా, నేనంతే అంటే ఎలాగా? తల్లిదండ్రులు ఎవరు చూస్తారు? తల్లిదండ్రుల్ని కోరికలు ఎవరు తీరుస్తారు? వాళ్ళ అవసరతలు ఎవరు తీరుస్తారు? వాళ్ళ ఆశలు ఎవరు నెరవేరుస్తారు? ఒకవేళ ఉద్యోగం సద్యోగం లేదనుకోండి, వేరే విషయం. దేవుని కృపను బట్టి ఎంతో కొంత స్తోమత, ఎంతో కొంత మంచి ఉపాధి దేవుడు అందించిన తర్వాత చెయ్యండి. అంతేగాని లెక్కలేనితనంగా ఉంటానంటే దేవుడికి ఇష్టమైనటువంటి అనుభవం అయితే కాదు. రూబేను యొక్క పుట్టుకలో ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్చుకున్నాం. ఏంటి అని అంటే, ప్రేమిస్తాడు అనుకున్నదంట కొడుకు పుట్టింది. అనుకోకండి, దేవుడు అనుకోవాలి. రెండవదిగా, తల్లి యొక్క సమస్యను బాధను అర్థం చేసుకున్న కుమారుడు ఆ సమస్యని పరిష్కరించడానికి ప్రేమించిన గొప్ప కుమారుడు. ఈ రెండు అనుభవాలు కూడా మన జీవితంలో ఉన్న పక్షాన ఖచ్చితంగా తన ఉన్నతమైనటువంటి కార్యాలు దేవుడు జరిగించడానికి ఇష్టపడతాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోవడానికి ప్రయత్నం.